So, very good evening to one and all. Welcome to our session 8 of our Python Live Batch 1. Okay. So, join అయ్యారా? ఎస్ లిఖిత గుడ్ ఈవినింగ్ అండి. ట్వంటీ 21 మెంబర్స్. ఓకే, సో స్టార్ట్ చేద్దాము. నెమ్మదిగా జాయిన్ అవుతారు ఒక్కొక్కరు. ఓకే, రైట్. సో ఈరోజు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాము. సో అదేంటి అంటే, ఓకే, సో మనం లాస్ట్ క్లాస్ వరకు చెప్పిందంతా క్లియర్ కదా. సో మ్యూటబుల్ వరకు మనం మాట్లాడాము. సో స్ట్రింగ్ తాలూకా స్ట్రింగ్ మీద మనం అప్లై చేసే డిఫరెంట్ ఆపరేషన్స్ తెలుసుకున్నాము, ఇండెక్సింగ్ అని, స్లైసింగ్ అని. ఓకే, సో ఇవంతా కూడా మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో ఈరోజు మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడబోతున్నామండి. అదే మనకి టైప్ క్యాస్టింగ్. ఓకే, సో టైప్ క్యాస్టింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో టైప్ క్యాస్టింగ్ అంటే ఏంటి? టైప్ క్యాస్టింగ్, సో మొత్తానికి టైప్ అంటే అర్థమవుతుంది కదా, సమ్ డేటా టైప్ రిలేటెడ్ అని. ఓకే, సమ్ డేటా టైప్ రిలేటెడ్ అని. గుడ్ ఈవినింగ్ అండి మమత గారు. ఓకే, సో టైప్ క్యాస్టింగ్ అంటే డేటా టైప్కి సంబంధించింది అని అర్థమవుతుంది కదా. సో టైప్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే టైప్ కన్వర్టింగ్ అనమాట. ఓకే, అంటే ఒక డేటా టైప్కి చెందినటువంటి వాల్యూని మనం ఇంకొక డేటా టైప్లోకి మార్చటం. ఓకే, సో ఒక డేటా టైప్లో ఉండేటటువంటి ఒక వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి మనం చేంజ్ చేయడం ఏదైతే ఉందో, కన్వర్టింగ్ వన్ డేటా టైప్ వాల్యూ ఇంటూ అనదర్ డేటా టైప్, ఇంటూ అనదర్ టైప్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో కన్వర్టింగ్ one data type value into another type, another పాసిబుల్ టైప్ అందాం. ఓకే, ఎనదర్ టైప్ అనడం కన్నా ఎనదర్ పాసిబుల్ టైప్ అందాం. ఎందుకంటే సో దేనిలోకి పడితే దానిలోకి మనం కన్వర్ట్ చేసేయలేం. ఓకే, ఒక డేటా టైప్ వాల్యూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ వాల్యూ ఉంది, ఇంటిజర్ డేటా టైప్కి చెందినటువంటి ఒక వాల్యూ ఉంది. దాన్ని మనం ఫ్లోట్లోకి మార్చాలంటే మార్చగలమా, లేకపోతే స్ట్రింగ్లోకి మార్చాలంటే మార్చగలమా, దేనిలోకి మార్చగలము, దేనిలోకి మార్చలేము అన్నది చూసుకొని, ఓకే, సో పాసిబుల్ ఏదో దానిలోకి కన్వర్ట్ చేయడం. మొత్తానికి ఏదైనా ఒక డేటా టైప్కి చెందినటువంటి ఒక వాల్యూని మనం ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేయగలిగితే ఆ ప్రాసెస్ని మనం టైప్ క్యాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అంటాం అనమాట. ఓకే, సో టైప్ క్యాస్టింగ్ అనే టర్మే మనకి టెక్నికల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో టైప్ క్యాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ వాల్యూ ఇంటూ అనదర్ పాసిబుల్ టైప్, అనదర్ పాసిబుల్ టైప్. ఇదైతే గుర్తుంచుకోండి, అనదర్ పాసిబుల్ టైప్. సో దేనిలో పడితే దానిలోకి మనం మార్చేయలేమన్నమాట. ఓకే, సో దేనిలోకి అయితే మార్చగలమో, ఓకే, సో అది మాత్రమే మనం చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, రైట్. సో మనకి ఒక డేటా టైప్ నుండి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఒక డేటా టైప్ నుండి ఇంకొక డేటా టైప్కి మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే డేటా టైప్స్ స్క్రీన్ ఉందో అక్కడికి మీకు తీసుకువెళ్తాను. ఓకే, సో ఇక్కడ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఒక డేటా టైప్కి చెందినటువంటి వాల్యూని ఇంకొక డేటా టైప్లోకి మార్చాలి అనుకుంటే మనకి ఏముంది, సో దాన్నే మనం టైప్ కన్వర్షన్ అంటాము. సో దానికి సంబంధించిన ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి పైథాన్లో. వాటిని యూజ్ చేసుకొని మనం ఏ డేటా టైప్ని ఏ డేటా టైప్లోకైనా చేంజ్ చేయవచ్చు. ఓకే, ఆ ఫంక్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే సింపుల్గా ఇంట్ ఆఫ్,
ఓకే. సో ఇలా మనకి ఏదైతే డేటా టైప్ నేమ్ ఉందో ఆ డేటా టైప్ నేమ్తోనే ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం వేరే దేన్నైనా ఇంటిజర్లోకి మార్చాలి అంటే ఇంట్ అనే ఫంక్షన్ వాడుకోవచ్చు. అప్పుడు ఇంటిజర్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. అలాగే వేరే దేన్నైనా ఫ్లోట్లో కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఓకే. సో అలాగే కాంప్లెక్స్. ఓకే. అలాగే మనకి అన్నీ కూడా లిస్ట్ అలాగే మనకి అన్నీ కూడా ప్రతి దానికి కూడా మనకి డేటా టైప్స్కి ఆ కన్వర్షన్కి సేమ్ ఫంక్షన్స్ ఆ నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే అన్నమాట. ఓకే. సో అలా ఆ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం టైప్ కన్వర్షన్ చేయొచ్చు. సో ఒక్క నన్ అన్నది ఏంటంటే ఇది డమ్మీ డేటా టైప్ అనమాట. ఇది ఒక్కటే మనకి ఉండదు. మిగతావి ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడా మనకి టైప్ కన్వర్షన్ అనేది మనం చెయ్యొచ్చు. అర్థమవుతుందా? సో ఏవైతే మనకి ఫండమెంటల్ టైప్స్, బేసిక్ టైప్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని అయితే ఖచ్చితంగా మనం టైప్ కన్వర్షన్ చేస్తూనే ఉంటాం. మన రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని. అర్థమవుతుందా? సో ఏ డేటా టైప్‌లోకి మార్చాలో దానికి సంబంధించిన ఫంక్షన్ అనేది ఉంటుంది. అది యూజ్ చేసుకొని మనం కన్వర్షన్ చేసుకోవచ్చు. సో మొత్తానికి మనకి టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్‌కి చెందినటువంటి వాల్యూని మరొక డేటా టైప్‌లోకి అది కూడా మరొక పాజిబుల్ డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేయడమే మనం టైప్ కాస్టింగ్ అంటాము. ఇక్కడ ప్రతిసారి పాజిబుల్ అని నేను ఎందుకు అంటున్నానో మీకు ఎగ్జాంపుల్స్‌తో పాటు నేను చూపిస్తాను. మీరు చూద్దురు గాని. ఓకే. రైట్. సో ఫస్టు మనం ఒక్కొక్క డేటా టైప్ ఏదైతే మనం బేసిక్‌గా ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఇంటిజర్ నేర్చుకున్నాం, ఫ్లోటింగ్ పాయింట్ నేర్చుకున్నాం, బూలియన్ నేర్చుకున్నాం, కాంప్లెక్స్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ నేర్చుకున్నాం కదా! సో వీటికి సంబంధించి మనం ఫస్ట్ మాట్లాడదాం. ఓకే. సో వీటికి సంబంధించి ఒక టైప్ వాల్యూని ఇంకొక టైప్‌లోకి మార్చడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఏవేవి పాజిబుల్ అవుతాయి, ఏవేవి పాజిబుల్ అవ్వవు అనేది ఒక కన్‌క్లూజన్‌కి వద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్టు నేను ఇంటిజర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ నేను ఇంటిజర్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. సో వేటిని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలము. వేటిని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చెయ్యలేము అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఓకే. రైట్. సో మనకి తెలిసిన డేటా టైప్స్ ఏంటి? మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి ఇంట్, ఫ్లోట్, ఓకే. అలాగే బూలియన్, అలాగే కాంప్లెక్స్, అలాగే ఎస్టీఆర్ అంటే ఏంటి? స్ట్రింగ్. ఓకే. సో ఈ 5 కూడా నేనిక్కడ ఒక సైడ్ ఉంచుతాను మన రిఫరెన్స్ కోసం. ఓకే. సో ఈ 5ని మనం ఒకదాని నుండి ఇంకో దానికి కన్వర్ట్ చేయాలి కదా! సో జస్ట్ రిఫరెన్స్ కోసం నేనిక్కడ ఉంచుతాను. ఓకే. ప్రతి దానిలోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్. సో ఫస్టు నేను ఇంటిజర్ తీసుకున్నాను. ఇంటిజర్‌ని మళ్ళీ ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయము. అది డిఫరెంట్ డేటా టైప్ కాదు. విడిచిపెట్టేస్తే ఫ్లోట్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలమా లేదా? బూలియన్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలమా లేదా? అలాగే కాంప్లెక్స్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలమా లేదా? అలాగే ఎస్టీఆర్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలమా లేదా? అన్నది ఆ పాజిబిలిటీస్ చూద్దాము. చూసిన తర్వాత ఒక కన్‌క్లూజన్‌కి వద్దాం. ఓకే. సో మొత్తానికి మీకు అర్థమవుతుందా? ఒక డేటా టైప్‌కి చెందినటువంటి వాల్యూని ఇంకొక డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్నే టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అంటారు అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో నేనింకా పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి ఫస్టు నేనేం చెక్ చేస్తానంటే ఒక ఫ్లోట్ నుండి చెక్ చేస్తాను. ఓకే. సో నేను x ఈక్వల్ టు 3.2 అని తీసుకున్నాను. ఓకే. సో తీసుకొని నేను ఓకే. x వాల్యూ అలాగే x తాలూకా డేటా టైప్ కూడా ప్రింట్ చేసి చూపిస్తాను. యెస్. మనకి 3.2 అన్నది తీసుకున్నాము. అది ఫ్లోటింగ్ పాయింట్‌గా తీసుకున్నాం. ఇప్పుడు నేను దీన్ని ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ x అన్నది దీన్ని నేను ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. y ఈక్వల్ టు ఇంట్ ఆఫ్. సో దేన్నైనా మనం ఇంటిజర్‌లోకి మార్చాలి అంటే మనం యూజ్ చేయాల్సినటువంటి ఫంక్షన్ ఏంటి? సో యూజ్ చేయాల్సిన ఫంక్షన్ వచ్చి ఇంట్ ఆఫ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఇంట్ ఆఫ్. ఓకే. సో ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఆ టార్గెట్ డేటా టైప్ ఇస్తే, టార్గెట్ వాల్యూ ఇస్తే మనకి
ఓకే, సారీ, సోర్స్ వాల్యూ ఏదైతే అది ఇస్తే అది ఆటోమేటిక్గా ఇంటిజర్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మొత్తానికి మనం ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇంట్ ఆఫ్ అని చెప్పి నేనేమంటాను, ఎక్స్ అంటాను. ఓకే, అంటే ఎక్స్ అనేది ఏ డేటా టైప్ అయినా అవని దాన్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చెయ్యు అని చెప్పడం అనమాట. ఓకే, సో ఎక్స్ అనేది ఏ డేటా టైప్ అయినా అవని దానికి ఎక్స్లో వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇంటిజర్లోకి కన్వర్ట్ చెయ్యు అని చెప్తున్నాము. సో ఆటోమేటిక్గా ఇంటిజర్లో కన్వర్ట్ అయ్యి వైలోకి స్టోర్ అవుతుంది కాబట్టి వై ఆటోమేటిక్గా ఏమవుతుంది, సో వైకి వచ్చేది ఇంటిజర్ కన్వర్ట్ అయ్యి ఇంటిజర్ వాల్యూ వస్తుంది కదా, కాబట్టి వై ఆటోమేటిక్గా ఇంటిజర్ అయిపోతుంది. ఓకే, రైట్. సో వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అన్నాను నేను. అన్న తర్వాత ఇప్పుడు వై వాల్యూ అలాగే వై తాలూకా టైప్ ఈ రెండింటినీ కూడా నేను ప్రింట్ చేస్తాను. సో వై వాల్యూ వస్తుంది, అలాగే టైప్ ఇంటిజర్ రావాలి. వస్తే మనకి సక్సెస్ఫుల్గా కన్వర్షన్ అనేది అయినట్టు. ఓకే, రైట్. సో 3 వచ్చింది అండ్ ఇంట్ వచ్చింది. సో 3.2ని మనం ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయగలిగాము. సో ఖచ్చితంగా 3 వస్తుంది. ఎందుకు 3 వస్తుంది? ఇంటిజరు ఫ్లోటింగ్ పాయింట్ అయితే మనకి డెసిమల్ పాయింట్తో పాటు వాల్యూస్ని స్టోర్ చేయగలదు. బట్ ఇంటిజర్ అయితే మనకి డెసిమల్ పాయింట్తో పాటు వాల్యూస్ని స్టోర్ చేయలేదు కదా. కాబట్టి ఏం చేస్తుందంటే ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఏమున్నా సరే దాన్ని 0 అనుకొని ఇంకా దాని మొత్తాన్ని విడిచిపెట్టేసి ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇంటిజర్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి y ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అని మనం అనగానే ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అందులో ఈ డెసిమల్ పాయింట్కి ముందర ఉండే పార్ట్ని తీసుకొని దాన్ని ఇంటిజర్గా ఈ వేరియబుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇచ్చి దాని తాలూకా డేటా టైప్ని ఇంటిజర్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనం ఈ ఇంట్ అనే దానిలో మనం ఫ్లోట్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేయగలిగాము, అంతేనా? సో ఫ్లోట్ని ఇంటిజర్గా కన్వర్ట్ చేయగలిగాము. ఓకే, సో అలాగే బులియన్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయగలమా అని అంటే అది కూడా ట్రై చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అంటాను నేను. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అంటాను. సో ఎక్స్ తాలూకా టైప్ మనం ఇప్పుడు చూసుకుంటే నౌ ఎక్స్ ఈజ్ అ ట్రూ and its a type is boolean. Okay, now I will try to convert that into, okay, సో దేనిలోకి మార్చాలనుకుంటున్నాను, నేను ఇంటిజర్లోకి మార్చాలనుకుంటున్నాను. y ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. ఇప్పుడు ఎక్స్ అనేది ఏ టైపు, బులియన్ టైప్. ఒక బులియన్ టైప్ని ఇంటిజర్లోకి కన్వర్ట్ చెయ్యు చేసి వైకి ఇవ్వు అని చెప్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేశానో నాకు ఎర్రర్ ఏమీ రాలేదు అంటే కన్వర్షన్ యాక్సెప్ట్ చేసినట్టే. కానీ ట్రూని మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేయమంటే ఏమొస్తుంది, మీ ఎక్స్పెక్టేషను ఏమొస్తుంది? వై వాల్యూ ప్రింట్ చేసి చూద్దామా. వై వాల్యూ 1, ఇది మనం ముందు అనుకున్నదే. ట్రూ అంటే 1 అండ్ ఫాల్స్ అంటే 0. ట్రూ అంటే 1, ఎస్ అండి కార్తీక్ గారు, ఎస్. సో ట్రూ అంటే 1 అండ్ ఫాల్స్ అంటే 0 మనం ముందే అనుకున్నాం కదా. ఎస్ 1, ఎస్ అండి. ఓకే, ఎస్ మమత గారు. సో మనకి ఆ విధంగా కన్వర్షన్ అనేది అయిపోతుంది అనమాట. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఫాల్స్ అంటాను. సో ఏ ఈక్వల్ టు ఫాల్స్ అని బి ఈక్వల్ టు, ఓకే, సో ఇంట్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. సో ఇంట్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, నేను ప్రింట్ బి అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0 ప్రింట్ అవుతుంది. సో మనకి బులియన్ అనేది కూడా హ్యాపీగా ఇంటిజర్కి కన్వర్ట్ అవ్వగలదు. ఇది మన కన్క్లూజన్. ఓకే, ఎస్ 0, ఎస్. ఓకే, సో మనం ఫ్లోట్ని కన్వర్ట్ చేయగలిగాము, అలాగే బులియన్ని కూడా ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయగలిగాము. మరి కాంప్లెక్స్ని మనం ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయగలమా? సో ప్రతిదీ ప్రాక్టికల్గానే చెక్ చేద్దాం. ఓకే, సో మనం ఎక్స్ ఈక్వల్ టు 2 + 3 తీసుకుంటున్నాము. సో తీసుకొని ఇప్పుడు వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాను. వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అని ఎప్పుడైతే అన్నానో వెంటనే అది ఒక ఎర్రర్ని రైట్ చేయడం జరిగింది. సో ఎందుకంటే రియల్ పార్ట్ ఒక్కటైతే అది కన్వర్ట్ చేసుకోగలదు, కానీ ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఉంది కదా. ఇమాజినరీ పార్ట్ని డీల్ చేయగలిగేది ఒక్క కాంప్లెక్స్ టైపే పైథాన్లో.
ఓకే. సో, అంతేగాని దాన్ని నేను ఇంటిజర్‌లో కన్వర్ట్ చేయమంటే దాన్ని రిప్రజెంట్ చెయ్యలేను అని చెప్తూ ఓకే. సో, మనకి అది క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే మనం కాంప్లెక్స్ టైప్‌ని మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయలేము. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎనదర్ పాజిబుల్ టైప్ అని ఎందుకన్నానో? సో, మనం ఒక డేటా టైప్ వాల్యూని ఇంకొక పాజిబుల్ టైప్‌లోకే కన్వర్ట్ చేయగలం అని ఎందుకన్నానంటే అన్నిటిలోకి మనం మార్చేయలేమనమాట. ఇప్పుడు కాంప్లెక్స్ ఉందంటే మనం ఇంటిజర్‌లోకి చేంజ్ చేయలేకపోయాం. కన్వర్ట్ చేయలేకపోయాం. ఓకే. సో, అలాగే ఒక ఎస్‌టీఆర్‌కి చెందినటువంటి వాల్యూని మనం కన్వర్ట్ చేయగలమో లేదో చెక్ చేద్దాం. ఒక స్ట్రింగ్‌ని మనం కన్వర్ట్ చేయగలమో లేదో చెక్ చేద్దాం. ఓకే. సో, స్ట్రింగ్‌ని మనం తీసుకుంటే స్ట్రింగ్‌లో కూడా అన్నిటిని కన్వర్ట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏబీసీ ఉందనుకోండి స్ట్రింగ్. ఎక్స్ ఈక్వల్ టు ఏబీసీ ఉందనుకోండి. దీన్ని మనం కన్వర్ట్ చేయలేం. ఓకే. సో, ఇప్పుడు వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటే అది కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే సో, ఏబీసీ అనేవి క్యారెక్టర్స్ కదా! దీన్ని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయమంటే ఎలా కన్వర్ట్ చేస్తది? పోనీ ఒక సింగిల్ క్యారెక్టర్ తీసుకుందామా? ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ ఏ తీసుకుంటాను. సో, తీసుకొని వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటాను. ఇంట్ ఆఫ్ ఎక్స్ అంటాను. ఈవెన్ అది కూడా మనకి యాక్సెప్ట్ అవ్వలేదు. అర్థమవుతుందా? సో, ఇంటిజర్ విత్ బేస్ 10 ఉంటేనే నేను కన్వర్ట్ చేయగలను అని చెప్తోంది. అంటే మనకి స్ట్రింగ్ రూపంలో ఉన్నది మనం కన్వర్ట్ చేయలేమా? స్ట్రింగ్స్‌ని కన్వర్ట్ చేయలేమా అంటే ఇప్పుడు ఒకసారి చూడండి. ఎక్స్ ఈక్వల్ టు వితిన్ డబుల్ కోట్స్‌లో 1, 2, 3 అంటాను నేను. ఓకే. సో, వితిన్ డబుల్ కోట్స్‌లో 1, 2, 3 అంటాను. సో, 1, 2, 3 అన్నప్పుడు ఓకే. సో, ఇది చూసుకుంటే మనకి వితిన్ డబుల్ కోట్స్‌లో ఇచ్చాం కాబట్టి ఇది కూడా స్ట్రింగే. ఇది కూడా స్ట్రింగే. కానీ మనకి ఇంట్ ఆఫ్ ఎక్స్ అని మనమంటే ఇక్కడ పాజిబిలిటీ ఉంది. ఎందుకంటే మనకి స్ట్రింగ్ అయినా సరే ఆ లోపల ఉండే వాల్యూ అంతా ఇంటిజర్‌కి చెందినటువంటి వాల్యూ. కాబట్టి అది హ్యాపీగా కన్వర్ట్ చేసుకోగలుగుతదనమాట. అదే ఒక ఏ క్యారెక్టరో, ఏబీసీ క్యారెక్టరో ఇచ్చామంటే దాన్ని కన్వర్ట్ చేయలేదు. అంటే స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఇంటిజర్స్‌నైతే అది హ్యాపీగా కన్వర్ట్ చేయగలదు అని చెప్తున్నాననమాట. అర్థమవుతుందా? సో, మనము ఇప్పుడు వై వాల్యూ ప్రింట్ చేసి చూస్తే యెస్ మనకి 1, 2, 3 ప్రింట్ అవుతుంది హ్యాపీగా. కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. ఓకే. సో, ఒక స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఒక ఫ్లోటింగ్ పాయింట్‌ని తీసుకుందాము. ఓకే. సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్‌ని తీసుకొని దీన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇది కన్వర్ట్ అవుతుందా లేదా అంటే కన్వర్ట్ అవ్వదు. ఓకే. అంటే సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్‌ని కూడా అది కన్వర్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అది ఇంటిజర్ కాదు. అది ఫ్లోటింగ్ పాయింట్. ఓకే. సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి వితిన్ డబుల్ కోట్స్‌లోనో, సింగిల్ కోట్స్‌లోనో మనం ఇంటిజర్ వాల్యూ ఇస్తే ఆ రూపంలో ఉండేటటువంటి స్ట్రింగ్‌ని మాత్రమే అది కన్వర్ట్ చేయగలదు. ఓకే. సో, స్ట్రింగ్ విత్ ఇంట్ టైప్ వాల్యూ ఓన్లీ. ఓకే. సో, ఇది రూల్ అనమాట. ఓకే. సో, ఇది మాత్రమే ఏదైతే స్ట్రింగ్ విత్ ఇంట్ టైప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్వర్ట్ చేయగలదు. మిగతా వేటిని కూడా ఇది కన్వర్ట్ చెయ్యలేదు. ఓకేనా? సో, ఇది ఇంటిజర్ గురించి మనం మాట్లాడేటప్పుడు. అర్థమవుతుందా? సో, ఇంటిజర్‌లోకి మనం కన్వర్ట్ చేయాలి, టైప్ కాస్టింగ్ చేయాలి అంటే ఫ్లోట్‌ని, బూలియన్‌ని అలాగే స్ట్రింగ్ విత్ ఇంట్ టైప్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని, వాటిని మాత్రమే మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలము. మిగతా దేన్ని కూడా మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చెయ్యలేము. అర్థమవుతుందా? సో, అది ఇంటిజర్ గురించి. ఇక మనం ఫ్లోట్ గురించి మాట్లాడితే సో, ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే యెస్ ఫ్లోట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఫ్లోట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో, ఒక ఇంటిజర్‌ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలమా అనే దగ్గర నుండి చూద్దాం. ఓకే. ఒక ఇంటిజర్‌ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలమా? ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ తీసుకుంటాను x ఈక్వల్ టు 12 ఓకే. x ఈక్వల్ టు 12 అండ్ ప్రింట్ x కామా టైప్ ఆఫ్ x మనకు తెలిసిందే ఇంటిజర్ వస్తుంది అండ్ 12 ఓకే. సో, నౌ ఎక్స్ ఈక్వల్ టు ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయాలి. సారీ వై తీసుకుందాం. వేరే వేరియబుల్ తీసుకుందాం. ఫ్లోట్ ఆఫ్ అంటాను. ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అంటాను నేను. ఓకే. అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్ ఏదైతే ఇంటిజర్ ఉందో దాన్ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చెయ్యు.
చేసి దాన్ని వైకి ఇవ్వు అంటే నౌ వై ఈజ్ ఆఫ్ టైప్ ఫ్లోట్. ఓకేనా? సో ఆ విధంగా చెప్తున్నాము. సో చెప్తే మనకి ఎర్రర్ ఏమీ రాలేదు అంటే కన్వర్షన్ అయిపోయింది. సో అంటే మరి ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్‌తో ఉండేది కదా! ఎలా కన్వర్ట్ అయ్యి ఉంటుంది 12 అన్నది? ఎలా కన్వర్ట్ అయ్యి ఉంటుంది? జస్ట్ డెసిమల్ పాయింట్ 0 అన్నది యాడ్ అయ్యి ఉంటుంది అంతే. ఓకే. నౌ ఇట్ బికమ్స్ అంతే కదా! ఇది ఏమైపోయింది ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ పాయింట్ అయిపోయింది. ఎప్పుడైతే డెసిమల్ పాయింట్ 0 యాడ్ అయిందో ఆటోమేటిక్‌గా అది ఫ్లోటింగ్ పాయింట్ అయిపోయింది. అంతే. యెస్. 12.0 అర్థమవుతుందా? రైట్. సో మనకి ఆ విధంగా మనము ఫ్లోట్ అయితే మనం ఏమేమి కన్వర్ట్ చేయగలమయ్యా అంటే ఓకే. సో ఫ్లోట్‌లోకి మనం ఇంటిజర్‌ని కన్వర్ట్ చేయగలము అన్నది తేలిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్లోట్ నుండి ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయము. బూలియన్‌ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలమా? ఓకే. సో బూలియన్‌ని ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలమా అన్నది చెక్ చేద్దాం. ఓకే. సో x ఈక్వల్ టు ట్రూ అంటాను నేను. సారీ. x ఈక్వల్ టు ట్రూ. ఓకే. సో x టైప్ చూసుకుంటే yes x వాల్యూ ఈజ్ ట్రూ అండ్ ఇట్స్ టైప్ ఈజ్ బూలియన్. నౌ ఐ వాంట్ టు చేంజ్ ఇట్. ఓకే. సో దేనిలోకి మార్చాలనుకుంటున్నాను నేను? సో y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటున్నాను. y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటున్నాను. సో y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటే కేవలం మనకి ట్రూ ఫాల్స్‌లనేవి ట్రూ 1 అవుతుంది. ఫాల్స్ 0 అవుతుంది. అంటే ఇంటిజర్ కన్వర్షన్ అవుతుంది ఇంటర్నల్‌గా అని మాత్రమే తెలుసు. మరి ఫ్లోటింగ్ పాయింట్‌కి కూడా కన్వర్ట్ చేయగలదా అంటే ఒకసారి మనం చెక్ చేద్దాం. యెస్ మనకి ఫ్లోట్ ఆఫ్ x అన్నాము. ఎర్రర్ అయితే ఏమీ రాలేదు. ఓకే. సో వాల్యూ ఏమైంది? యెస్ సేమ్. సో 1 కాకపోతే 1.0 ఎక్స్‌ట్రా యాడ్ అయింది. ఓకే. సో 1.0 ఎక్స్‌ట్రా యాడ్ అయింది. అంటే హ్యాపీగా మనము బూలియన్‌ని కూడా ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలము. బూలియన్‌ని కూడా ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలము. ఓకే. సో, మనం ఇంకా ఏం చేయగలము? స్ట్రింగ్స్ రూపంలో ఉండే వాటిని వేటినైనా కన్వర్ట్ చేయగలమా అనేది చూడాలి. ఓకే. సో, స్ట్రింగ్స్ రూపంలో ఉండే వాటిని ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1, 2, 3 ఓకే. సో, x ఈక్వల్ టు 1, 2, 3 సో, ఎలాగూ ఏబీసీ లాంటివి కన్వర్ట్ చేయలేమండి. ఓకే. సో, x ఈక్వల్ టు ఏబీసీ ఉందనుకోండి. అది కూడా చూసేద్దాంలెండి. ఓకే. సో, ఇప్పుడు y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటాను నేను. ఓకే. సో, y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటే యెస్ కన్వర్ట్ అయిపోయింది. మనకి ప్రింట్ ఆఫ్ y అన్నానంటే యెస్ అది మనకి 1, 2, 3 అన్నది 0.0 యాడ్ అయిపోయి మనకి ఫ్లోట్ కిందకి కన్వర్ట్ అయిపోయింది. అంటే స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి యెస్ అండి. స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఇంటిజర్‌ని మనం కన్వర్ట్ చేయగలము ఫ్లోటింగ్ పాయింట్‌లోకి. అలాగే మనము స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఒక ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటే ఓకే. సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటే, దాన్ని మనం కన్వర్ట్ చేయగలమా అంటే హ్యాపీగా కన్వర్ట్ చేయగలం. ఎందుకంటే, సో, ఇదే మనము ఒక స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్‌ని ఓకే. సో, మనం ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలిగామా? ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేయగలిగామా? చేయలేకపోయాం. ఎందుకంటే, సో, అది కేవలం ఇంటి రూపంలో ఉండే వాల్యూనే ఇంట్లోకి కన్వర్ట్ చేయగలిగింది తప్పితే, ఫ్లోట్ రూపంలో ఉండేటటువంటి ఆ స్ట్రింగ్ వాల్యూని కన్వర్ట్ చేయలేకపోయింది. బట్ ఇది ఫ్లోట్ టైప్ కదా! ఫ్లోట్‌లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం కదా! కాబట్టి హ్యాపీగా కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ వాల్యూ, ఇంట్ వాల్యూ రెండిటిని కూడా ఇది చేసుకోగలదనమాట. ఓకే. రైట్. సో, y ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ x అంటున్నాను. సో, ప్రింట్ y అన్నానంటే 123.5 అన్నది రావడం జరిగింది. అంటే స్ట్రింగ్ విత్ ఇంట్ టైప్ ఓన్లీ కాదు. సో, స్ట్రింగ్ విత్ బోత్ ఇంట్ అండ్ ఫ్లోట్ టైప్ వాల్యూస్. ఇంట్ అండ్ ఫ్లోట్ టైప్ వాల్యూస్. ఈ రెండిటిని కూడా ఇది డీల్ చేయగలదు. ఓకే. సో, స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఇంటిజర్ వాల్యూస్‌ని మనం ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలము. అలాగే స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్ టైప్ వాల్యూస్‌ని కూడా మనం ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేయగలము. సో, ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీకు ఎక్కువగా అడుగుతారనమాట. మీరు పైథాన్ సర్టిఫికేషన్ టెస్ట్స్‌కి వాటికి వెళ్ళినప్పుడు ఈ పాజిబుల్ కన్వర్షన్ ఇది పాజిబులా కాదా?
ఇదేమొస్తది అవుట్‌పుట్. ఓకే. సో, అంతా మల్టిపుల్ చాయిస్ ఉండే దగ్గర ఇలాంటివే మనకి ఎక్కువగా వస్తాయన్నమాట. కాబట్టి ప్రతిదీ స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే. సో, లేపోతే జస్ట్ టైప్ కాస్టింగ్ అంటే ఇది అని చెప్పి మనం చెప్పేస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ టాపిక్ అంతే. ఓకేనా? సో, కాపోతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం స్ట్రెస్ చేస్తూ మాట్లాడుతున్నాం. రైట్. సో, ఫ్లోటింగ్ పాయింట్ అయిపోయింది. ఇక మనం బూలియన్ తీసుకుంటే బూలియన్ టైప్ తీసుకుంటే, సో, బూలియన్‌ని మనం దేనిలోకి కన్వర్ట్ చేయగలము, దేనిలోకి కన్వర్ట్ చేయలేము. సో, బూలియన్ మనం తీసుకుంటే, సో, ఇంటిజర్‌ని బూలియన్‌లో కన్వర్ట్ చేయగలమా లేదా? ఫ్లోట్‌ని బూలియన్‌లో కన్వర్ట్ చేయగలమా లేదా? బూలియన్‌ని మనం ఎలాగో బూలియన్‌లో కన్వర్ట్ చేయగలము. కాంప్లెక్స్‌ని బూలియన్‌లో కన్వర్ట్ చేయగలమా లేదా? అలాగే ఎస్టీఆర్‌ని బూలియన్‌లో కన్వర్ట్ చేయగలమా లేదా? ఇది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే. రైట్. సో, బూలియన్‌ని చెక్ చేయడం కోసం ఒక్కసారి నేను ఎగ్జిట్ చేసేసి, క్లియర్ స్క్రీన్ చేసేస్తాను. చేసేసి ఒకసారి ఫ్రెష్‌గా ఓపెన్ చేస్తాను. యెస్. సో, బూలియన్ టైప్‌లోకి కన్వర్ట్ చేయడం. కాబట్టి నేను x ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుంటా. సారీ ఇంట్ రాసాను చూడండి. సారీ. ఓకే. సో, x ఈక్వల్ టు 1, 2, 3 ఇంకా నేను స్టాటిస్టికల్ ఏమంటారు? స్టాటిక్ టైప్ లాంగ్వేజెస్‌లో ఉండిపోయినట్టున్నాను. సి, జావా. ఓకే. సో, డేటా టైప్ రాసాము అంటే స్టాటిక్ టైప్డ్ కదా! మనకి పైథాన్ అనేదేంటి డైనమిక్ టైప్డ్. ఓకే. సో, x ఈక్వల్ టు 1, 2, 3 రాసాను. ఓకే. సో, 1, 2, 3 రాసి ఇప్పుడు y ఈక్వల్ టు బూలియన్ ఆఫ్ ఎక్స్ అంటాను. యాక్చువల్‌గా మనకి 1 ఇస్తే ట్రూలోకి మారాలి. 0 ఇస్తే ఫాల్స్‌లోకి మారాలి కదా! కానీ నేను 1, 2, 3 ఇచ్చాను. ఇవ్వగానే ఎర్రర్ ఏం రాలేదు మీరు చూడండి. ఎర్రర్ ఏం రాలేదు. ఓకే. నేను y వాల్యూ అలాగే టైప్ ఆఫ్ y 2 ప్రింట్ చేస్తాను ఒకసారి చూడండి. కన్వర్ట్ అయిపోయింది బూలియన్‌లోకి. ఓకే. 1, 2, 3 ఇచ్చినా కన్వర్ట్ అయిపోయింది. ఏమొచ్చిందిక్కడ? ట్రూ వచ్చింది. ట్రూ వచ్చింది. ఓకే. సో, x ఈక్వల్ టు 0 ఇస్తాను ఈసారి. x ఈక్వల్ టు 0 ఇస్తాను. ఓకే. అగైన్ y ఈక్వల్ టు బూలియన్ ఆఫ్ x అంటాను. అనేసి అగైన్ నేను ప్రింట్ చేస్తాను. చేస్తే చూడండి మనకి 1, 2, 3 ఇస్తే ట్రూ వచ్చింది. 0 ఇస్తే ఫాల్స్ వచ్చింది. ఓకే. సో, ఒక్కటే రూలు బూలియన్ అనేది ఫాలో అవుతుందనమాట. ఓకే. సో, బూలియన్‌లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు, అదర్ టైప్స్ నుండి బూలియన్‌లోకి మనం కన్వర్ట్ చేస్తున్నప్పుడు, అది ఒకే ఒక్క రూల్‌ని ఫాలో అవుతుంది. సో, ఏంటా రూల్ తెలుసా? సో, ఏంటా రూల్ అయ్యా అంటే, ఏదైతే నాన్ జీరో వాల్యూ ఏదైనా ఉండని, నాన్ జీరో వాల్యూ ఏదైనా ఉండని, ఆ నాన్ జీరో వాల్యూని అదంట ట్రూలోనికి కన్వర్ట్ చేసేస్తుంది. నాన్ జీరో వాల్యూ ఏదైనా ఉండని దాన్ని ట్రూలోకి కన్వర్ట్ చేసేస్తుంది. జీరో వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ జీరో వాల్యూని అది ఫాల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే. సో, నాన్ జీరో వాల్యూ ఏమున్నా గాని దాన్ని ట్రూలోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ జీరో వాల్యూ ఏదున్నా గాని దాన్ని ఫాల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. మరి అదే రూల్‌ని ఫాలో అవుతూ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 1, 2, 3 అనేది నాన్ జీరో. ఒక్క జీరో ఇస్తేనే ఫాల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓన్లీ జీరో ఇస్తేనే ఫాల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ జీరో తప్ప నాన్ జీరో వాల్యూ ఏమున్నా సరే అది ఆటోమేటిక్‌గా ట్రూలోకి కన్వర్ట్ అయిపోతుంది. యాహ్! 100 ఇఫ్ వి టేక్ ఫాల్స్. x ఈక్వల్ టు 100 ఎవరు? నవీన్ చెప్తున్నారు. ఒకసారి చూసేద్దాం. ఓకే. సో, x ఈక్వల్ టు 100. ఓకే. సో, y ఈక్వల్ టు బూలియన్ ఆఫ్ x. ఓకే. సో, బూలియన్ ఆఫ్ x. సో, ప్రింట్ y. సో, y. ప్రింట్ y. సో, ఏమొచ్చింది? 100 తీసుకుంటే ఫాల్స్ రాలేదు. ట్రూయే వచ్చింది. ఎందుకు? 100 అనేది కూడా నాన్ జీరో వాల్యూ కాబట్టి. నవీన్ గారు ఓకేనా? సో, 100 అనేది నాన్ జీరో వాల్యూ కదా! సో, ఒక్క జీరోకి మాత్రమే ఫాల్స్ వస్తుంది.
ఓకే, మిగతా అన్ని కేసుల్లో కూడా ట్రూవే వస్తుందండి. ఓకేనా? సో ఆ విధంగా మనకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ లెక్కను చూస్తే దేన్నైనా మనం బులియన్లోకి మార్చేయచ్చు, అవునా? ఒకసారి చూద్దామా? సో ఇంటిజర్ని మనం మార్చేయగలిగాము, ఇంకా అంతే కదా, ఏ వాల్యూ అయినా అయితే జీరో లేకపోతే నాన్ జీరో, అయితే జీరో లేకపోతే నాన్ జీరో. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇంటిజర్ అయిపోయింది. ఒక ఫ్లోటింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఫ్లోటింగ్ పాయింట్ తీసుకొని ఓకే, సో y ఈక్వల్ టు బులియన్ ఆఫ్ ఎక్స్ అంటాను అనేసి ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది. ప్రింట్ y కామా టైప్ ఆఫ్ y అంటాను. ఓకే, సో అనగానే చూడండి ట్రూ వచ్చేసింది. ఓకే, సో ట్రూ వచ్చేసింది కదా. ఎక్స్ ఈక్వల్ టు 0.0 ఇస్తాను. ఓకే, సో 0.0 అగైన్ y ఈక్వల్ టు ఓకే, సో అగైన్ y వాల్యూ ఎస్. సో 0 ఇస్తే మనకి ఫాల్స్ వస్తుంది, రిమైనింగ్ అన్ని కేసుల్లో ట్రూ వస్తుంది. కాబట్టి మనం ఫ్లోట్ నుండి కూడా బులియన్కి కన్వర్ట్ చేసేయగలము. ఓకే, బులియన్ టు బులియన్ ఎలాగో కన్వర్ట్ చేయం కాబట్టి కాంప్లెక్స్ టు బులియన్, ఈవెన్ కాంప్లెక్స్ కూడా ఇది కన్వర్ట్ చేసేయగలదు ఇలా చూసుకుంటే, అంతేనా? సో ఎక్స్ ఈక్వల్ టు 2+3 2+3 అన్నదేంటి? 2+3 అన్నదేంటి? నాన్ జీరో వాల్యూ, అయితే జీరో లేకపోతే నాన్ జీరో. ఓకే, సో నాన్ జీరో వాల్యూ కాబట్టి ఇంకా మనము y ఈక్వల్ టు బులియన్ ఆఫ్ ఎక్స్ అంటే యాక్సెప్ట్ చేసింది, ఎర్రర్ ఏం రాలేదు. y వాల్యూ చూస్తే ఎస్ ఇట్ ఈస్ ట్రూ, అర్థమవుతుందా? సో అదే ఎక్స్ ఈక్వల్ టు పోనీ 0+0 అందాము, అదైనా జీరోగా తీసుకుంటుందేమో చూద్దాము. సో కన్వర్ట్ చేద్దాము, కన్వర్ట్ చేసి చూస్తే ఎస్ 0+0 ఈజ్ ఫాల్స్. మీకు అర్థమవుతుందా? అంటే కన్వర్షన్ అనేది దేని నుండైనా మనం బులియన్లోకి కన్వర్ట్ చేసేయగలము. ఓకే, సో ఇంకా స్ట్రింగ్ని కూడా కన్వర్ట్ చేసేయగలము వితౌట్ చెకింగ్ మనం చెప్పొచ్చు అనమాట. వితౌట్ చెకింగ్ మనం చెప్పొచ్చు, అంతేనా? సో మనం ఆ స్ట్రింగ్ని ఏదైనా ఇవ్వనివ్వండి, ఏబిసి ఇస్తామా, 1 2 3 ఇస్తామా, ఏదైనా ఇవ్వనియండి. ఓకే, సో అయితే జీరో వాల్యూ అవుతుంది లేకపోతే నాన్ జీరో వాల్యూ అవుతుంది. ఓకే, కాబట్టి మనకి ఎస్ ఈక్వల్ టు ఏబిసి అన్నాను. ఓకే, సో వై ఈక్వల్ టు బులియన్ ఆఫ్ ఎస్ అంటాను. ఓకే, సో అనేసి ప్రింట్ ఆఫ్ ఎస్ అంటాను. సో అనగానే ప్రింట్ ఆఫ్ వై అంటాను, అనగానే ట్రూ వచ్చింది. ఎస్ అంటే అయితే జీరో లేకపోతే కాదు, అంతే, నాన్ జీరో ట్రూ. ఓకే, సో కాబట్టి ఏ అదర్ డేటా టైప్ నుండైనా మనం బులియన్లోకి కన్వర్ట్ చేసుకోగలము. సో బేస్డ్ ఆన్ దిస్ రూల్ అన్నమాట. నాన్ జీరో వాల్యూ అయితే ట్రూ, జీరో వాల్యూ అయితే ఫాల్స్. దాట్స్ ఇట్. ఓకే, రైట్. అండ్ కాంప్లెక్స్, సో కాంప్లెక్స్ మనం తీసుకుంటే ఫ్రెండ్స్, ఇవైతే మీరు ఒకసారి ప్రాక్టీస్ మాత్రం చెయ్యాలండి. చేస్తేనే మీకు పర్మనెంట్‌గా గుర్తుంటాయి. ఇలా వింటే అప్పటికి క్లాస్ అయితే మీకు అర్థమైపోతుంది గానీ, ఎక్కువ కాలం గుర్తుండాలంటే మాత్రం ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకే. రైట్, రైట్, రైట్. ఓకే. సో కాంప్లెక్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో కాంప్లెక్స్ దేన్ని మనం కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయగలము, దేన్ని కన్వర్ట్ చేయలేము అనేది చూద్దాం. సో కాంప్లెక్స్లోకి దేన్ని కన్వర్ట్ చేయగలము అంటే ఒకసారి ఇంటిజర్ నుండి చెక్ చేసుకుంటూ వద్దాం మనం. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1, ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 ఆర్ 135. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 135. Now y equal to complex of x, అయిపోయింది, యాక్సెప్ట్. మరి రిప్రజెంటేషన్ ఎలాగవుతుందో చూద్దాం మనం కాంప్లెక్స్లో. ఓకే, సో ప్రింట్ y కామా టైప్ ఆఫ్ y అంటున్నాను. ఏమన్నాను, డాట్ పడిపోయింది, సారీ, కామా కదా ఇక్కడ. ఓకే, టైపింగ్ మిస్టేక్. రైట్, సో ప్రింట్ ఆఫ్ వై కామా టైప్ ఆఫ్ వై అంటే సింపుల్గా అది ఏం చేసింది, 135 ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా ఏదైతే ఇమాజినరీ పార్ట్ ఉందో దాన్ని 0j కిందకి యాడ్ చేసేసుకుంది. దట్స్ ఇట్. యాడ్ చేసేసుకొని కన్వర్ట్ చేసుకుంది, అంటే ఇంటిజర్లోకి సక్సెస్ఫుల్గా కన్వర్ట్ చేసేయగలిగామన్నమాట. ఓకే, సో అదే మనము ఒకసారి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసుకుందాం. సో ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ తీసుకొని
దీన్ని ఒకసారి కన్వర్ట్ చేయమని అడుగుదాం. కన్వర్ట్ అయిపోయింది. సో వాల్యూ ఏమొస్తుంది? సో ఎస్ 135.34 మనం అనుకున్నాం కదా, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండిట్లోనూ మనం ఫ్లోటింగ్ పాయింట్ వాడచ్చు. ఓకే, లేదు అంటే ఇంటిజర్ కూడా వాడచ్చు. కాబట్టి ఎస్ మనకి అది కూడా సింపుల్గా ఎక్స్ట్రా జీరోజే యాడ్ చేసుకొని మనకి కన్వర్ట్ చేసుకోగలిగింది. సో ఇంట్ని ఫ్లోట్ని సక్సెస్ఫుల్గా మనం కాంప్లెక్స్ కిందకి కన్వర్ట్ చేయగలము. సో బులియన్ని కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయగలమా? సో బులియన్ని కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయగలమా అది కూడా చెక్ చేసేద్దామా? సో ఎక్స్ ఈక్వల్ టు ట్రూ, ఓకే, అండ్ వై ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో అంటున్నాను అనేసి ప్రింట్ చూసేద్దాం. సో చూస్తే సో ఏం చేసుకుంది, సింపుల్గా ట్రూ అన్నాను కాబట్టి 1 తీసుకుంది. ఓకే, 1 తీసుకొని ప్లస్ 0j ఎక్స్ట్రా యాడ్ చేసేసింది. అదే నేను ఎక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని అనుంటే, ఎక్స్ ఈక్వల్ టు ఫాల్స్ అని నేను కన్వర్ట్ చేయమని అడుగుంటే ఏం చేసేది? 0 ప్లస్ 0జే అయిపోయేది. ఓకే, 1 ప్లస్ 0జే బదులు సో ఎక్స్ ఫాల్స్ కదా, ఫాల్స్ అంటే ఎంత? 0. సో 0 ప్లస్ 0జే ఏదైతే రియల్ పార్ట్ 0 ప్లస్ అని ఉందో దాన్ని ఇంకా అవాయిడ్ చేసేసింది. 0కి వాల్యూ లేదు కాబట్టి సింపుల్గా మనకి 0జేనే చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో అంటే కన్వర్షన్ అనేది సక్సెస్ఫుల్గా బులియన్ నుండి కూడా మనం కన్వర్షన్ చేయగలిగాము. ఓకే, సో ఇక కాంప్లెక్స్ నుండి కాంప్లెక్స్కి కన్వర్ట్ చేయము. ఓకే, ఎస్టీఆర్ నుండి కాంప్లెక్స్కి కన్వర్ట్ చేయగలమా? సో ఎస్టీఆర్ నుండి కాంప్లెక్స్కి కన్వర్ట్ చేయగలమా అని అంటే సో అది కూడా చూసేద్దాం. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి, ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి అంటున్నాను. సో ఎక్స్ ఈక్వల్ టు ఏబిసి అని ఓకే, సో కన్వర్ట్ చేయమని అడుగుతా. కన్వర్ట్ చేయమని అడిగితే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఏబీసీని నేను కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయలేను అని అంటుంది. అంటే స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ప్యూర్ స్ట్రింగ్ ఏదైతే ఉందో, అదే ప్యూర్ టెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నైతే ఇది మార్చలేదన్నమాట. ఓకే, రైట్, అదైతే మనకు అర్థమైంది కదా. పోనీ స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఇంటిజర్కి ట్రై చేద్దామా? ముందు కన్వర్ట్ చేయాలి కదా, y ఈక్వల్ టు కాంప్లెక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ నౌ ప్రింట్ వై. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 12 అన్నాము అనేసి మనం అది కూడా స్ట్రింగ్ రూపంలో ఇంటిజర్ని ఇచ్చాము. ఓకే, ఇచ్చి కాంప్లెక్స్లోకి కన్వర్ట్ చేయమన్నాము. కన్వర్ట్ చేసింది, ఎందుకంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నది అది ఇంటిజర్లో కన్వర్ట్ చేసుకుంటే 12 అవుతుంది అండ్ ప్లస్ 0j ఎక్స్ట్రా యాడ్ చేసింది. కాబట్టి స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఇంటిజర్ని అయితే అది కన్వర్ట్ చేయగలదు. ఓకే, అలాగే స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి ఫ్లోటింగ్ పాయింట్ని కన్వర్ట్ చేయగలదా అంటే అది కూడా కన్వర్ట్ చేయగలదు, చేసేసింది. 12.34 ప్లస్ 0జే. ఓకే, సో మరి స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి బులియన్ని కన్వర్ట్ చేయగలదా కూడా చెక్ చేద్దాం. సో స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి బులియన్ని కన్వర్ట్ చేయగలదా అంటే చెయ్యలేకపోయింది. సో ఎందుకంటే వితిన్ డబల్ కోట్స్‌లో ట్రూ ఉంది కాబట్టి ఇంకా దాన్ని దేనిలోకి మార్చుకోవాలో దానికి తెలియలేదు. డైరెక్ట్‌గా ఇప్పుడు దీన్ని ఇంటిజర్‌లోకి మార్చాలి, 1 0 చేయాలి. చేసిన తర్వాత దాన్ని కాంప్లెక్స్‌లోకి మార్చాలి. ఓకే, సో అంత ఇండైరెక్ట్ ప్రాసెస్ చేయలేదు కాబట్టి స్ట్రింగ్ రూపంలో ఉండేటటువంటి బులియన్ని చేయలేకపోయింది. ఓకే, కాంప్లెక్స్‌లోకి కన్వర్ట్ చెయ్యలేకపోయింది. మిగతా అన్నీ కూడా చేసేసింది. సో స్ట్రింగ్ రూపంలో ఉండే కాంప్లెక్స్‌ని కన్వర్ట్ చేసుకోగలదా అంటే చేసుకోగలదు. కాంప్లెక్స్‌లోకే కదా కన్వర్ట్ చేస్తున్నాము, చేసుకోగలదు. ఇప్పుడు చూడండి వితిన్ డబుల్ కోట్స్‌లో నేను 2 + 3j ఇచ్చాననుకోండి, కన్వర్ట్ చేసుకోగలదు. ఎందుకంటే అది కాంప్లెక్సే కాబట్టి అది ఐడెంటిఫై చేసుకోగలదనమాట. ఓకే, సో చేసుకొని యెస్ మనకి అది కన్వర్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోగలదు. కాంప్లెక్స్‌లోకి కన్వర్ట్ చేసుకోగలదు. ఓకే, బట్ దేన్ని కన్వర్ట్ చేసుకోలేకపోయింది? ఒక్క బూలియన్‌ని కన్వర్ట్ చేసుకోలేకపోయింది. ఓకే, సో బూలియన్‌ని కన్వర్ట్ చేసుకోలేకపోయింది అండ్ ప్యూర్ స్ట్రింగ్ ఎలాగూ అవ్వదు. ఓకే, సో కాబట్టి మనకి ఆల్ స్ట్రింగ్ వాల్యూస్ ఎక్సెప్ట్ టెక్స్ట్ అండ్ ఇంకోటేంటి బూలియన్. ఓకే, సో ఆల్ స్ట్రింగ్ వాల్యూస్
ఎక్సెప్ట్ టెక్స్ట్ అండ్ బులియన్. సో స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండేటటువంటి అన్ని వాల్యూస్ని ఎక్సెప్ట్ టెక్స్ట్ అండ్ బులియన్, ఎక్సెప్ట్ ప్యూర్ స్ట్రింగ్ అండ్ బులియన్ అనుకోవచ్చు, ప్యూర్ టెక్స్ట్ అండ్ బులియన్ అనుకోవచ్చు, ఏబిసి లాంటివి. ఓకే, సో A1 2 3 లాంటివి. ఓకే, ఆల్ఫాబెట్స్ మిక్స్ అయినవి. ఓకే, సో వాటిని కన్వర్ట్ చేయలేదు, అలాగే బులియన్ని కూడా కన్వర్ట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో ఇక ఫైనల్గా ఎస్టిఆర్ మనం తీసుకుంటే, స్ట్రింగ్ని దేంట్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు అంటే, ఇంకా స్ట్రింగ్ని అన్నిట్లోకి మనం కన్వర్ట్ చేసేయచ్చు. స్ట్రింగ్‌ని అన్నిట్లోకి మనం కన్వర్ట్ చేసేయొచ్చు. ఓకేనా? సో, దేనిలోకి కన్వర్ట్ చేయొచ్చో ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో స్ట్రింగ్‌ని దేనిలోకి మనం కన్వర్ట్ చేయగలము అంటే, అన్నిట్లోకి కన్వర్ట్ చేసేయొచ్చు. ఎందుకంటే వితిన్ డబుల్ కోట్స్‌లో ఏమిచ్చినా తీసుకుంటదది. ఓకే, సో కాబట్టి మనం అక్కడ సింబల్స్ ఇవ్వని, ఏమివ్వని, అసలు ఒక స్ట్రింగ్‌లో ప్లస్, పర్సెంటేజ్ మార్కు, ఓకే, డాలరు, హాషు దీన్ని కూడా తీసుకుంటది. అక్కడ మనకి స్ట్రింగ్ రూపంలో ఇచ్చిన దానికి ఒక మీనింగ్ ఏమి ఉండదు. మనం ఏమిచ్చినా తీసుకుంటది కాబట్టి, ఇంకా దేన్నైనా అది తీసుకోగలదు. మిగతా ఏ డేటా టైప్ వాల్యూనైనా అది స్ట్రింగ్‌లోకి తీసుకోగలదు. తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోగలదు. సో, ఆల్ టైప్స్ అన్నీ కూడా ఇంకా స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేసుకోగలవనమాట. ఓకేనా? సో, x ఈక్వల్ టు 2. ఓకే, సో దాన్ని మనం ఒకసారి ప్రింట్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ చేద్దాము. సో ఎక్స్ అనేది ఇంటిజర్ వాల్యూ 2. ఇప్పుడు y ఈక్వల్ టు ఎస్టిఆర్ ఆఫ్ ఎక్స్ అంటాను. ఓకే, ఎస్టిఆర్ ఆఫ్ ఎక్స్ అన్నాను. అన్న తర్వాత ఇక్కడ y అండ్ టైప్ ఆఫ్ y ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేస్తే ఎస్ హ్యాపీగా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఓకే, సో ఎస్టిఆర్ హ్యాపీగా కన్వర్ట్ చేసుకోగలిగింది. ఆల్ టైప్స్ని కూడా ఇది కన్వర్ట్ చేసుకోగలదు అనమాట. ఓకే, సో మనం ఏమిచ్చినా ఇంకా దాన్ని డబుల్ కోట్స్‌లో పెట్టుకుంటది. పెట్టుకొని యాక్సెప్ట్ చేసుకుంటది. అది మనకి ఇంటిజర్ అవ్వని, లేకపోతే ఏదైనా అవ్వని, ఫ్లోటింగ్ పాయింట్ అవ్వని, ఏదైనా అవ్వని. ఓకే, సో y ఈక్వల్ టు ఎస్టిఆర్ ఆఫ్ ఎక్స్ అండ్ y. ఓకే, సో 2.34 ఎగ్జాక్ట్ మనం ఏది ఇస్తే అది తీసుకుంటది ఇంకా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 2.34 ప్లస్ 4j ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అన్నాను. అనేసి మళ్ళీ కన్వర్ట్ చేయమని అడుగుతున్నాను ఎస్టీఆర్‌కి కాంప్లెక్స్ నెంబర్‌ని. ఓకే, సో అడిగి తీసుకోమంటే యెస్ తీసుకుంది. తీసుకొని ఇంకది మనకి కావాల్సినట్టుగా స్ట్రింగ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకుంది. ఓకే, సో అలాగే ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అంటాను. సో ట్రూ అని దీన్ని కన్వర్ట్ చెయ్యు అంటాను స్ట్రింగ్‌లోకి. సో ట్రూని స్ట్రింగ్‌లో కన్వర్ట్ చేసుకుంటది. వితిన్ డబుల్ కోట్స్‌లో ట్రూ రాయడమే కదా! సో ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్స్ ఇట్. ఓకే, సో కాబట్టి హ్యాపీగా తీసుకుంది, కన్వర్ట్ చేసుకుంది. ఓకే, సో అర్థమవుతుందా? కాబట్టి స్ట్రింగ్ అన్నది ఇంకా అన్ని టైప్స్‌ని, ఆల్ టైప్ ఆఫ్ వాల్యూస్‌ని కూడా మనం స్ట్రింగ్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇదైతే మాత్రం మీరు చాలా క్లియర్‌గా నేర్చుకుంటే బెటర్. నేను నోట్స్‌లో ఇది ఇంక్లూడ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే, సో ఇది మీరు ఎంత ఎక్కువ గుర్తుంచుకుంటే అంత మంచిది. ఎందుకంటే దీని మీద చాలా క్వెషన్స్ వస్తాయన్నమాట మీకు. ఓకే, సో టెక్నికల్ ఇంటర్వ్యూస్‌లో కావచ్చు, లేకపోతే మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కావచ్చు, వాటిలో కూడా వీటి మీద చాలా ఎక్కువగా క్వెషన్స్ అడిగి కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు కాబట్టి, మనం ఎంతసేపు దీని మీద స్పెండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, సో మీకు టైప్ కాస్టింగ్ అనేది అర్థమైంది కదా క్లియర్‌గా. కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్ పాజిబుల్ డేటా టైప్ వాల్యూ. సో పాజిబుల్ అని అన్నాను, ఎందుకన్నానో గుర్తుంది కదా! అన్నిట్లోకి మనం మార్చేయలేము. అక్కడ పాజిబిలిటీ ఉండాలి. ఉంటేనే మనం చేంజ్ అనేది చేయగలుగుతాము. ఓకే, ఫైన్. సో దట్స్ ఆల్ అబౌట్ టైప్ కాస్టింగ్. యెస్. సో టైప్ కాస్టింగ్ అర్థమైందా? మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళిపోవచ్చా? యెస్. 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 ఓకే. గ్రేట్. గ్రేట్. యెస్. యెస్. ఓకే, సో ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ అండి
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ప్రతీదీ ఎలాగే అంటున్నానని అనుకోవద్దు. కొన్ని కాన్సెప్ట్స్ మనకి నెక్స్ట్‌వి అర్థం కావటానికి ఇవి ఇంపార్టెంట్. కాబట్టి అవి ఇంపార్టెంట్ అని చెప్తాం. కొన్నైతే ఇంకా అవి రాకపోతే ఫ్యూచర్‌లో మనం ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఓన్‌గా ప్రోగ్రామ్స్ కానీ చేయలేం. ఆ దృష్ట్యా కొన్ని ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఏదైనా అది ఇంపార్టెంట్ అంటే ఏదో ఒక రూపంలో దాని సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటేనే నేను ఇంపార్టెంట్ అంటాను. అయితే ఇప్పుడు మాట్లాడబోయేది ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, మీరు డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, మనం ఏదైతే నెక్స్టు లిస్ట్స్ అండ్ టపుల్స్ గురించి మాట్లాడదాం. ఇంట్ అయిపోయింది, ఫ్లోట్ అయిపోయింది, కాంప్లెక్స్ అయిపోయింది, ఎస్‌టిఆర్ అయిపోయింది. నెక్స్టు లిస్ట్, టపుల్ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే. సో, ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, మీరు ఫ్యూచర్‌లో ఎప్పుడైనా డీఎస్‌ఏ నేర్చుకున్న వాళ్ళు గాని, ఎవరైనా నేర్చుకుంటే ఓకే. సో, పైథాన్ యూజ్ చేసి మీరు డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంటేషన్ నేర్చుకున్నా, లేకపోతే మీరు ఫుల్ స్టాక్ వైపు వెళ్లి జాంగో లాంటి ఫ్రేమ్‌వర్క్స్ మీరు నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా కూడా అక్కడ వీటి యొక్క యూసేజ్ ఇంకా ఉంటూనే ఉంటదనమాట. ఓకే. మనకి జావాలో కలెక్షన్స్ ఫ్రేమ్‌వర్క్ ఎంత ఇంపార్టెంటో పైథాన్‌లో ఇవి అంత ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? సో, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకి అరేస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకే. సో, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకి అరేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. సో, అసలు పైథాన్‌లో ఈ అరేస్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే. అలాగని జావా లాంటి దగ్గర కలెక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ కలెక్షన్స్ అనే టాపిక్ కూడా దీనిలో ఉండదు. అసలు వాటన్నిటిని కలిపి ఒక సింగిల్ సొల్యూషన్‌తో ఈ టాపిక్స్ అనేవి తీసుకురావడం జరిగింది. వీటితోనే మనం చాలా చాలా ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. ఓకే. అంత ఇంపార్టెంట్ టాపిక్సు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. లిస్ట్ అండ్ టపుల్ అనేవేవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకే. సో, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే. రైట్. సో, ఫస్టు నేను లిస్ట్స్‌తో స్టార్ట్ చేస్తాను. ఓకే. బూలియన్ కాంట్ బి కన్వర్టెడ్ ఇంటూ కాంప్లెక్సా? నేను చెక్ చేయలేదా అది? బూలియన్ కాంప్లెక్స్‌లో కన్వర్ట్ చేయడం చెప్పానేమో కదా! 1 ప్లస్ జీరో 0 ప్లస్ జీరో అని చెప్పాను కదా! చూపించాను కదా! ఓకేనా? సో, లేదంటే మరొక్కసారి రికార్డింగ్ కూడా చూడండి. వెంటనే పెట్టేస్తున్నాను నేను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో క్లాస్ అవ్వగానే పెట్టేసి ఇంటికి వెళ్తున్నాను నేను. ఎందుకంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు వెంటనే చూసుకుంటారని. ఫ్యూచర్‌లో ఎడిటింగ్ చేస్తానన్నాను కదా! అది నెమ్మదిగా చేసుకుంటాం. చేసుకొని పెట్టుకుంటాం. దానికోసం మనం నెక్స్ట్ డే పెడతాము అనగానే చాలామంది మిస్ అవుతున్నారని రికార్డింగ్ వెంటనే అప్‌లోడ్ చేసేసే వెళ్తున్నాను నేను ఇంటికి క్లాస్ అయ్యాక. ఓకే. సో, కాబట్టి మీరు ఏదైనా ఏం డౌట్ ఉన్నా వెంటనే చూసుకోవడానికి ఉంటది మీకు. ఓకేనా? రైట్. యెస్ అండి. యెస్ అండి. సో, ఆహ్ కలెక్షన్స్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సారీ. ఏదైతే కలెక్షన్సే. కలెక్షన్స్ అంటాం వీటిని. ఓకే. సో, లిస్ట్స్ అండ్ టపుల్స్ ఇన్ పైథాన్. ఓకే. సో, లిస్ట్స్ అండ్ టపుల్స్ ఇన్ పైథాన్. సో, వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే. రైట్. సో, మనము అసలిది ఎందుకు యూజ్ చేస్తాము? సో, వీటిలో ఈ లిస్ట్స్ గాని, టపుల్స్ గాని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే అండి, కలెక్షన్స్ ఆఫ్ డేటా అంటే కలెక్షన్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయటానికి యూజ్ చేస్తాం. టు స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. ఓకే. సో, ఇంగ్లీష్‌లో ఏదైనా మిస్టేక్ ఉంటే అది కరెక్ట్ చేయండి. ఓకే. సో, కలెక్షన్స్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్, సిమిలర్ డిఫరెంట్ టైప్స్. ఓకే. సో, మనము టు స్టోర్ కలెక్షన్స్ ఆఫ్ డేటా అది కూడా సిమిలర్ డేటా టైప్ వాల్యూ అయినా అవ్వని, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయినా అవ్వని, మొత్తానికి కలెక్షన్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయటానికి మనం లిస్ట్స్ గాని, టపుల్స్ గాని యూజ్ చేస్తామంట. ఓకే. సో, లిస్ట్స్ గాని, టపుల్స్ గాని యూజ్ చేస్తామంట. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వేరియబుల్ ఉందనుకోండి. ఇప్పటి వరకు మనం చూసిన వాటిలో ఒక వేరియబుల్‌లో ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయగలము?
ఆ క్వెషన్ ఏంటి? ఎన్ని స్టోర్ చేయగలము? ఒకటే కదా స్టోర్ చేయగలము. ఓకే. సో, సార్ ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకోవద్దు. సో, మనము ఏదైతే ఒక వేరియబుల్ ఉందో దాంట్లో ఒక వాల్యూయే స్టోర్ చేయగలం. ఏ ఈక్వల్ టు 2 ఓకే. లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 3.5 ఓకే. సో, లేకపోతే వై ఈక్వల్ టు సంథింగ్ లైక్ 2 ప్లస్ 3 ఈజ్ ఏ ఓకే. అంతేనా? సో, లేదు అంటే మనకి జెడ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే. సో, అంటే ఒక వేరియబుల్‌లో ఎన్ని వాల్యూస్ మనం స్టోర్ చేయగలము? ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. ఓకే. సో, ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలం. అవసరమైతే అది మార్చుకోగలం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 ఉంది. అది నేను మార్చాలంటే ఏ ఈక్వల్ టు 20 చేసుకుంటాను. కానీ సో, 2, 20 2 కూడా నేను ఏలో స్టోర్ అవ్వాలి అంటే అది కుదరని పని. కదా! సో, 2, 20 2 కూడా ఏలోనే స్టోర్ అవ్వాలి. ఒక ఇంటిజర్ వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి అంటే అది కుదరని పని. ఓకే. సో, అంటే కేవలం ఒక వాల్యూని మాత్రమే మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయగలం. సో, అలా కాదు ఒక రియల్ టైమ్ అప్లికేషన్ మనం డెవలప్ చేశామనుకోండి. ఓకే. సో, ఒక చిన్న సినారియో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్‌లో ఉండే స్టూడెంట్స్ తాలూకా మార్క్స్‌ని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. ఓకే. ఒక క్లాస్‌లో ఉండే స్టూడెంట్ తాలూకా మార్క్స్‌ని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో, ఒక సబ్జెక్ట్‌దే ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఒక సబ్జెక్ట్‌ది ఒక క్లాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్‌లో ఇప్పుడు 39 మెంబర్స్ ఉన్నారు. 39 మెంబర్స్‌కి నేనొక టెస్ట్ పెట్టాను. ఆ మార్క్స్‌ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, స్టోర్ చేయాలనుకుంటే నాకు ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఎన్ని వేరియబుల్స్ కావాలి? సో, 39 స్టూడెంట్స్ నేను టెస్ట్ పెట్టాను. సో, టెస్ట్ పెడితే 39 స్టూడెంట్స్‌కి మార్క్సొచ్చాయి. ఓకే. సో, మార్క్సొచ్చినప్పుడు యెస్. నేను ఈ 39 మార్క్స్ నేను స్టోర్ చేయాలి అంటే నాకు 39 వేరియబుల్స్ కావాలి. సో, ఎస్1 సో, స్టూడెంట్ 1 అతనికి ఎన్నొచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ 50కి 49 వచ్చాయి. ఎస్2 నెక్స్ట్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 47 వచ్చాయి. నెక్స్ట్ ఎస్3 థర్డ్ స్టూడెంట్ అతనికి 44 వచ్చాయి. ఇలాగా సో ఆన్, సో ఆన్, సో ఆన్ మనం ఎస్39 ఎస్39 అతనికేమో ఫర్ ఎగ్జాంపుల్ 50కి 50 వచ్చాయి. సో, ఇలాగా అర్థమవుతుందా? ఒక జస్ట్ ఒక టెస్ట్ తాలూకా మార్క్సు ఒక స్టూడెంట్‌వి ఇలాంటివే మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా! ఓకే. సో, దీనికి యావరేజెస్ ఫైండ్ ఔట్ చేస్తాము. లేకపోతే ఎవరు టాపర్ అనేది చెక్ చేస్తాము. ఇవన్నీ కూడా చేస్తుంటాం కదా! ప్రోగ్రామ్స్. యాహ్! వన్ వేరియబుల్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ వన్ వాల్యూ ఓన్లీ థాట్స్ ఇట్. ఓకే. కాబట్టి మనకి 39 స్టూడెంట్స్ తాలూకా మార్క్స్ స్టోర్ చేయాలంటే మనకి 39 వేరియబుల్స్ కావాలి. అర్థమైందా? సో, మరలాంటిది మనం చదువుకునే రోజుల్లో ఒక కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని ఎగ్జామ్స్ అవుతాయి? ఓకే. సో, ప్రతి ఎగ్జామ్‌లో కూడా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మిడ్స్ అంటారు. లేకపోతే మధ్య మధ్యలో ఇంకేవో క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యుయల్లీ లేకపోతే ఏవి పడితే అవి కండక్ట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఎన్ని సబ్జెక్ట్స్ ఒక స్టూడెంట్ తీసుకుంటేనే మనం అతను ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఇంకా ఈ మిడ్స్ గాని, లేకపోతే ఇంటర్నల్స్, ఎక్స్‌టర్నల్స్ అన్నీ కలిపి ప్రాక్టికల్స్ అన్నీ కలిపి ఎన్ని వేరియబుల్స్ పడతదండి మనం స్టోర్ చేయాలంటే. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఇదేదైతే ఉందో దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ఒక వేరియబుల్ ఒకదాన్ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. అలా వద్దు. నాకు ఒక వేరియబుల్‌లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్‌ని కలెక్షన్ ఆఫ్ డేటాని సింగిల్ వేరియబుల్‌లో నేను స్టోర్ చేసే కేపబిలిటీ నాకు ఉంటే బావున్ను అని చెప్పి ఓకే. అనుకున్నామనుకోండి. అప్పుడు ఏమవుతుంది సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఆ మార్క్స్ అనే వేరియబుల్‌లోనే నేనింకా అందరివి మార్క్స్ అన్నీ కూడా 49, 47 అలాగే 44 అలాగే 50 ఇవన్నీ కూడా నేను ఒకే దగ్గర నేను స్టోర్ చేయగల కేపబిలిటీ నాకొచ్చిందనుకోండి. ఓకే. సో, ఒక వేరియబుల్‌లోనే మనం మల్టిపుల్ వాల్యూస్ కలెక్షన్ ఆఫ్ డేటా సింగిల్ వేరియబుల్‌లో మనం స్టోర్ చేయగల కేపబిలిటీ వచ్చిందనుకోండి. ఎంత బావుంటుందండి. ఓకే. సో, అటువంటి సొల్యూషన్‌ని తీసుకురావడానికి వచ్చినదే లిస్ట్స్ అండ్ టపుల్స్ అనమాట. మీకు అర్థమవుతుందా? టు స్టోర్ ఇప్పుడు మీకు డెఫినిషన్ అర్థమవుద్ది. టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా. టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా. అంటే ఒకటి కంటే ఎక్కువ డేటా, ఎక్కువ వాల్యూస్ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే దానికి సొల్యూషనే
మనకి లిస్ట్స్ అండ్ టపుల్స్. ఓకే. అయితే ఇక్కడ కంటిన్యూషన్ కూడా ఉంది. అబ్జర్వ్ చేయండి. ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇది ఇంకా ఎక్సలెంట్. మీరు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఏదైతే అరేస్ అన్న కాన్సెప్ట్ చెప్పానో, అరేస్ అన్న కాన్సెప్టు మనకి డిఫరెంట్ డేటా టైప్స్‌ని స్టోర్ చేయలేదు. బట్ ఇక్కడ లిస్ట్స్ అండ్ టపుల్స్ అనేవి ఏం చేయగలవు తెలుసా? మీకు సిమిలర్ వాల్యూస్ అన్నీ ఇంటిజరే స్టోర్ చేశాను నేనిప్పుడు. ఓకే. అన్నీ ఇంటిజరే స్టోర్ చేయాలని రూల్ లేదంట. ఒకటి ఇంటిజర్, ఒకటి ఫ్లోటింగ్ పాయింట్, ఓకే. ఒకటి బూలియన్, అలాగే ఒకటి కాంప్లెక్స్. ఒకటి కాంప్లెక్స్. సో, ఇలాగా మనకి కలెక్షన్‌ని అది ఆ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కూడా సిమిలర్ డేటా టైప్ అవ్వచ్చు. లేదు అంటే డిఫరెంట్ డేటా టైప్ కూడా అవ్వచ్చు. ఆ విధంగా ఒకటి కంటే ఎక్కువ ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్ వాల్యూస్‌ని మనం సింగిల్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలంటే దానికి సొల్యూషన్ మనకి చూపించినటువంటి టాపిక్సే లిస్ట్స్ అండ్ టపుల్స్ అండి. మీకు అర్థమవుతుందా? సో, దీనివల్ల నాకు 39 వేరియబుల్స్ దగ్గర అవసరం పడేదంతా కూడా నేను సింగిల్ వేరియబుల్‌తోనే చేసుకోగలుగుతున్నాను. అర్థమవుతుందా? సో, ఆ విధంగా మనకి మన వర్క్‌ని చాలా సింప్లిఫై చేస్తాయి ఈ లిస్ట్స్ అండ్ టపుల్స్ అన్నమాట. ఓకే. సో, దాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ఓకే. సో, మరి వీటిని ఎలా క్రియేట్ చేస్తారు సార్? అసలు ఏంటివి? ఎలా క్రియేట్ చేస్తారు? ఎలా వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే ప్రతీదీ మనం ప్రాక్టికల్‌గానే నేర్చుకోబోతున్నాము. సో, ఫస్ట్ అయితే మీకు డెఫినిషన్ అర్థమైంది కదా! ఒకటి కంటే అంటే దాని సిగ్నిఫికెన్స్ కూడా అర్థమైంది కదా! కేవలం డెఫినిషనే కాదు. అసలు దీని తాలూకు అవసరం ఏంటి రియల్ టైమ్‌లో? అంటే సో, ఏవైతే ఇంకా ప్రతి అప్లికేషన్ కూడా అంతే అండి. ఒక ఆన్‌లైన్ స్టోర్ మనం క్రియేట్ చేసామంటే, ఆన్‌లైన్ స్టోర్‌లో మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం స్టోర్ చేయాలి. ఓకే. సో, ప్రతి ప్రొడక్ట్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్స్ అన్న నేమ్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్. ఓకే. అలాగే మొబైల్స్ అన్న నేమ్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్. టాబ్లెట్స్ అనే నేమ్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్. మన ప్రొడక్ట్స్‌లో ఒక్కొక్క టైప్‌ని స్టోర్ చేయడానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకుంటే, ఓకే. ఈ కామర్స్ అప్లికేషన్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి? కేటగరీస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ రకరకాలుంటాయి. ఓకే. సో, ఇంకా లాక్స్ ఆఫ్ వేరియబుల్స్ మనం యూజ్ చేయాల్సొస్తదేమో. ఓకే. సో, అదే మనకి ఈ లిస్ట్స్ అండ్ టపుల్స్ అనేవి సింపుల్‌గా ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాము. మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్నీ అందులోనే సేమ్ వేరియబుల్‌లోనే స్టోర్ చేసేస్తాము. సో, మనకి అది రిలేటెడ్ వేరియబుల్స్ అన్నీ ఒక దగ్గరికి అంటే ఇది మనకి డిఫరెంట్ టైప్స్ స్టోర్ చేసే కేపబిలిటీ కూడా ఇచ్చింది గానీ, మనకి రియల్ టైమ్‌లో ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ కన్నా సిమిలర్ టైప్సే ఎక్కువగా ఉంటది. ఓకే. సో, అయితే ప్రొడక్ట్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేస్తాము. లేకపోతే వాటి ప్రైసెస్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేస్తాము. స్టాక్ తాలూకా వాల్యూస్ అన్నీ ఒక దగ్గర స్టోర్ చేస్తాము. మీరు ఏ రియల్ టైమ్ అప్లికేషన్ చూసుకున్నా. ఓకే. సో, కాకపోతే మనకెప్పుడైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాల్సొచ్చినా ఆ కేపబిలిటీ కూడా ఇవి మనకి ప్రొవైడ్ చేసాయన్నమాట. సో, టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్ టైప్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఓకే. సో, దాన్ని మనం లిస్ట్స్ అండ్ టపుల్స్‌తో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. అని చెప్పి చెప్తున్నాననమాట. రైట్? సో, ఇందులో లిస్ట్స్ అనేవేవైతే ఉన్నాయో, ఇవి లిస్ట్స్ అనేది మ్యూటబుల్ అండి. మ్యూటబుల్ అండ్ ఏదైతే టపుల్స్ అనేవున్నాయో, సో, టపుల్స్ అన్నవి ఇమ్యూటబుల్. మిగతాదంతా కాన్సెప్ట్ ఆల్‌మోస్ట్ సేమ్ అనమాట రెండిటికి కూడా. ఓకే. సో, లిస్ట్స్ అన్నది మ్యూటబుల్ అండ్ టపుల్స్ అన్నది ఇమ్యూటబుల్. లిస్ట్స్ అనేది మ్యూటబుల్ అండ్ టపుల్స్ అనేది ఇమ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏం చెప్పాను నేను లాస్ట్ క్లాస్‌లో చేంజబుల్, అప్‌డేటబుల్. అంటే ఒక లిస్ట్‌లో మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్స్‌ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చు, అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మనం టపుల్ క్రియేట్ చేశాము అంటే అది మరి మనం అందులో ఉండేటటువంటి ఐటెమ్స్‌ని, ఎలిమెంట్స్‌ని చేంజ్ చేయలేం. యెస్. కెన్ బి చేంజబుల్. కెన్ బి చేంజబుల్. యెస్ అండి. యెస్ అండి. సో, ఇమ్యూటబుల్ ఈస్ అన్‌చేంజబుల్. యెస్. అండ్ సతీష్ గారు అర్రేస్ కెన్ స్టోర్ సిమిలర్ డేటా టైప్ వాల్యూస్ ఓన్లీ. యెస్ అండి. ఓకే. రైట్. సో, మనకి లిస్ట్స్ అంటే మ్యూటబుల్ అండ్ టపుల్స్ అంటే ఇమ్యూటబుల్. అంటే ఒకసారి లిస్ట్ టైప్ ఐటెమ్స్‌ని మనం క్రియేట్ చేసామంటే 2 కూడా కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయగలవు. 2 కూడా సిమిలర్ టైపు లేకపోతే డిఫరెంట్ టైప్స్‌ని డీల్ చేయగలవు. అయితే లిస్ట్స్ అన్నది మ్యూటబుల్, టపుల్స్ అన్నది ఇమ్యూటబుల్. ఒకసారి లిస్ట్ టైప్ మనం క్రియేట్ చేశాము అంటే, అందులో
ఎలిమెంట్స్ని మనం కావలసిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, అదే టపుల్స్ అయితే మనం అప్డేట్ చేయలేము. ఓకే, సో అది ఇమ్యూటబుల్ కాబట్టి. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, చేంజ్ చేయడం, చేంజ్ చేయకపోవడం అంటే సో దేన్నైనా చేంజ్ చేసేయొచ్చు. కాకపోతే చేంజ్ చేయడం, చేయకపోవడం అంటే ఏంటి? సేమ్ మెమరీ లొకేషన్‌లో. ఇదైతే మైండ్‌లో పెట్టుకోండి. ఓకే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోకెళ్ళినా ఈ పదాలొస్తాయి. మ్యూటబుల్, ఇమ్యూటబుల్. సో మ్యూటబుల్ అంటే చేంజబుల్. అది కూడా ఎక్కడ? సేమ్ మెమరీ లొకేషన్‌లో మనం వాల్యూ చేంజ్ చేయగలగడం అనమాట. యెస్, సేమ్ మెమరీ లొకేషన్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. యెస్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కెన్ యూ గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఫర్ లిస్ట్స్ అండ్ టపుల్స్ ఇన్ ప్రొడక్షన్? సో నవీన్ గారు, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కామర్స్ అప్లికేషన్ చేశామనుకోండి. ఓకే, సో మనం జనరల్‌గా డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేస్తాం కదా! సో డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, సో జస్ట్ మనకి నవీన్ గారు అడిగిన డౌట్‌ని నేను ఆన్సర్ చేస్తున్నాను. ఓకే, సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో మీకిది అర్థం కాకపోయినా పర్వాలేదు. ఫ్యూచర్‌లో అర్థమవుతుంది. ఓకే, సో నవీన్ గారు ఏమన్నారంటే, ఈ లిస్ట్స్ అండ్ టపుల్స్ రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాము? ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పండి అంటున్నారు. సో మనం రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే, మన డేటా అంతా కూడా డేటాబేస్‌లో స్టోర్ చేస్తామండి. మన డేటా అంతా కూడా డేటాబేస్ ఉంటుంది. అందులో పర్మనెంట్‌గా స్టోర్ చేస్తాం డేటా. సో ఎంతమంది యూజర్స్ ఉన్నారు? వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ కొన్నారు? మన దగ్గర ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? స్టాక్ ఎంతుంది? ఇదంతా డేటాబేస్‌లో మనం స్టోర్ చేస్తామనమాట. ఓకే, సో కానీ మనం ఏం చేస్తాము? ఒక ప్రోడక్ట్ యాడ్ చేయాలన్నా, లేదు అక్కడి నుండి ఒక ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నా, లేదు మనం లేకపోతే ఒక ఆర్డర్ పెట్టాడు. ఆ ఆర్డర్‌ని మనం మన డేటాబేస్‌లో స్టోర్ చేయాలి. ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టాడు. దాన్ని మనం డేటాబేస్‌లో స్టోర్ చేయాలన్నా, లేకపోతే ఆ ఆర్డర్‌ని మనం ఎంతవరకు సర్వ్ చేసాము, ట్రాకింగ్‌లో ఉందా, లేకపోతే డెలివరీ అయిపోయిందా, అదంతా చెక్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే మనం డేటాబేస్ నుండి డేటాను తీసుకొచ్చి మనం ఆపరేట్ చేసి, మళ్ళీ ఆ తర్వాత అప్డేటెడ్‌ది డేటాబేస్‌లో పెడతా ఉండాలి కదా! సో మరి అక్కడి నుండి తెచ్చిన డేటా ఇక్కడ ఎలా స్టోర్ చేస్తాం తెలుసా? ఇక్కడ మన పైథాన్ ప్రోగ్రామ్‌లో మనం యూజ్ చేసేది లిస్ట్స్ అండ్ టపుల్సే. ఓకే, సో అక్కడి నుండి ఒక రో ఆఫ్ డేటా, ఒక కస్టమర్ తాలూకా మొత్తం డేటా వస్తది. ఆ వచ్చిన మొత్తం డేటాని ఇక్కడ మనం ఎలా డీల్ చేస్తాం? ఇక్కడికొచ్చాక లిస్టో, టపులో క్రియేట్ చేసుకొని, ఓకే, సో దాని మీద ఎంత ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలో చేసేసి, మళ్ళా అప్డేటెడ్ డేటాని మళ్ళీ డేటాబేస్‌లోకి పంపించేస్తా ఉంటాం అనమాట. అలా రియల్ టైమ్‌లో మనకివి చాలా యూజ్ అవుతాయండి. ఓకేనా? సో ఇంకా ఫ్యూచర్‌లో మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకే, సో ఇప్పటికైతే నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ మీకు కొంచెమైనా అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. నవీన్ గారు. క్లియర్. ఓకే, రైట్. సో మొత్తానికి లిస్ట్స్ అండ్ టపుల్స్ అంటే మనం కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. లిస్ట్స్ అయితే మ్యూటబుల్ అండ్ టపుల్స్ అయితే ఇమ్యూటబుల్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఫస్టు మనం అసలు లిస్ట్స్ నుండి మొదలు పెడదాం. ఓకే, సో ఫస్ట్ మనం లిస్ట్స్ నుండి మొదలు పెడదాం. ఒక లిస్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే, ఏ విధంగా ఉంటుంది? ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి మనం ఇక్కడ, మన పైథాన్ మొత్తం మీద. ఓకే, సో లిస్ట్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్‌తో క్రియేట్ చేసేవి లిస్ట్స్ అని గుర్తుంచుకోండి. అలాగే టపుల్స్ అంటే పారాంథసిస్‌తో క్రియేట్ చేసేవి. ఓకే, టపుల్స్ అనుకోండి. ఓకే, రైట్. సో స్క్వేర్ బ్రాకెట్స్‌తో క్రియేట్ చేసేది లిస్ట్ అండ్ పరాంథసిస్‌తో క్రియేట్ చేసేది టపుల్. 2 సిమిలర్‌గానే ఉంటాయని చెప్పాను కదా చూడటానికి. అది లిస్టా, టపులా ఎలా పోలుస్తాం మనం, ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, అక్కడ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తున్నామా, పారాంథసిస్ ఇస్తున్నామా? స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తుంటే అది లిస్ట్. అందులో వాల్యూస్‌ని మనం మోడిఫై చేయగలం. అదే టపుల్ అయితే మనకి పారాంథసిస్ ఉంటుంది. అందులో ఐటెమ్స్ ఉంటాయి. దాన్ని మనం, అందులో ఎలిమెంట్స్‌ని మనం మోడిఫై చేయలేం. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను లిస్ట్‌తో స్టార్ట్ చేస్తున్నాను. సో లిస్ట్ అనేది కూడా ఇంకా సేమ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ టైప్. సో దేన్నైనా మనం స్టోర్ చేయగలము. ఓకే, సో అయితే లిస్ట్స్‌ని మనం క్రియేట్ చేయాలంటే దేనితో క్రియేట్ చేస్తాం? ఎలా చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్‌తో క్రియేట్ చేస్తాము. ఓకే, రైట్. సో ఏ విధంగా క్రియేట్ చేస్తాము ఒక లిస్ట్‌ని? అందులో ఐటెమ్స్‌ని ఏ విధంగా స్టోర్ చేస్తాము అంటే, సో చూడండి చెప్తున్నాను. సో ఏదో ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెస్.
కోర్సెస్. ఓకే. సో, కోర్సెస్ అనే ఒక లిస్ట్‌ని నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే. సో, కోర్సెస్ అనే ఒక లిస్ట్‌ని నేను క్రియేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, నేను జస్ట్ కోర్సెస్ ఈక్వల్ టు ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాననుకోండి. ఓకే. సో, కోర్సెస్ ఈక్వల్ టు ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చాననుకోండి, ఆటోమేటిక్‌గా అది ఏం చేస్తుంది అంటే, ఒక లిస్ట్‌ని మనకి క్రియేట్ చేసి పెడుతుందనమాట. మీకు చెప్పాను కదా! స్క్వేర్ బ్రాకెట్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ లిస్ట్. ఇట్స్ ఎ లిస్ట్. ఓకే. ఒక ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, క్రియేట్ అయిన తర్వాత ఇంకా దాంట్లోకి ఎలిమెంట్స్‌ని మనం ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో, కోర్సెస్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ ఎలా అయినా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఒక లిస్ట్‌ని ఎలా అయినా మనం క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే కోర్సెస్ ఈక్వల్ టు కోర్సెస్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఫంక్షన్ ఇది. లిస్ట్ ఆఫ్. సో, జస్ట్ లిస్ట్ ఆఫ్ అని ఒక ఎంప్టీ ఫంక్షన్‌ని కాల్ చేసి కూడా మనం లిస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, మళ్ళీ ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. పారాంథసిస్ ఇస్తే టపుల్ అన్నారు. మీరిక్కడ లిస్ట్‌లో పారాంథసిస్ ఎందుకు వాడుతున్నారు అని. ఓకే. సో, ఇక్కడ నేను కాల్ చేసింది ఇది ఫంక్షన్ ఇది. ఇదేంటిది? లిస్ట్ ఆఫ్ అన్నాను. అంతేగాని దీనిలాగా ఈక్వల్ టు తర్వాత డైరెక్ట్‌గా నేను పారాంథసిస్ రాసేయలేదు. ఓకే. అర్థమవుతుందా? సో, ఈక్వల్ టు తర్వాత నేను స్క్వేర్ బ్రాకెట్స్ రాసాను అంటే అది లిస్ట్. అదే ఈక్వల్ టు తర్వాత నేను డైరెక్ట్‌గా పారాంథసిస్ రాసాను అంటే అది టపుల్. ఓకే. సో, ఇదేంటిది? ఇది ఫంక్షన్ ఇది. మనము బిన్ ఫంక్షన్ ఎలా కాల్ చేసుకున్నామో, లెంత్ ఫంక్షన్ లెన్ ఎలా కాల్ చేసుకున్నామో, ఓకే. అలాగే మనం ఇంట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్, ఇప్పుడు బూలియన్ ఆఫ్ టైప్ కన్వర్షన్‌లో ఎలాగైతే చూసామో అలాగా లిస్ట్ ఆఫ్ అనేది ఇదొక ఫంక్షన్. ఓకే. సో, ఫంక్షన్ వేరు, టపుల్ వేరు. సో, నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఈక్వల్ టు అని చెప్పి ఎలా అనుంటే గనక అది టపుల్ అవుతుంది. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ముందుగానే చెప్తున్నాను. ఓకే. సో, లిస్ట్ అనే ఫంక్షన్‌ని నేను క్రియేట్ చేసుకున్నా. సో, ఎప్పుడైతే మనం పారాంథసిస్ ఒక నేము, ఒక వర్డ్ ఏదైనా ఇచ్చి ఒక పారాంథసిస్ ఇచ్చామంటే అది ఫంక్షన్ అని అర్థం. ఒక్క పైథాన్‌లోనే కాదు. సీలో గాని, జావాలో గాని, పైథాన్‌లో గాని, జావా స్క్రిప్ట్‌లో గాని ఎక్కడైనా గాని ఒక వర్డ్ ఇచ్చి ఒక పారాంథసిస్ ఇచ్చామంటే అది ఒక ఫంక్షన్ అని అర్థం అనమాట. సో, ఫంక్షన్ అంటాము, మెథడ్ అంటాం. మొత్తానికి చేంజబుల్ వర్డ్స్‌లో మనం మాట్లాడుతూ ఉంటాము. మొత్తానికి అది ఫంక్షన్ ఆర్ మెథడ్ అని అర్థం అనమాట. ఓకే. రైట్. సో, మనం ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే మనము కోర్సెస్ ఈక్వల్ టు ఐ మీన్ నేమ్ ఈక్వల్ టు సో, సింటాక్స్ అని మొదటి క్లాస్‌లోనే చెప్పాను కదా! సో, సింటాక్స్ ఎలా ఇవ్వాలయ్యా అంటే సో, సింటాక్స్ అంటే ఏమని చెప్పాను టెంప్లేట్. ఓకే. సో, నేమ్ ఏదైతే నేమ్ ఇస్తామో వేరియబుల్ నేము, నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఎంప్టీ లిస్ట్ ఇవ్వచ్చు. లేకపోతే ఆ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి లిస్ట్ ఫంక్షన్‌ని కాల్ చేయొచ్చు. ఓకే. సో, ఈ విధంగా దాని తాలూకా సింటాక్స్ ఉంటుంది. దేనికి సింటాక్స్ ఇది? ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి. అంటే సో, ఇనీషియల్‌గా అందులో ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ అనమాట ఇది. ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ అనమాట. సో, ఆ సింటాక్స్‌ని ఫాలో అయ్యి ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. సమ్ వేరియబుల్ నేమ్ కోర్సెస్ ఈక్వల్ టు ఓకే. సో, వితిన్ మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఐటెమ్స్ ఏమి ఇవ్వకుండా జస్ట్ ఓపెన్ క్లోజ్ చేసేయడం. లేదు అంటే సమ్ కోర్సెస్ ఈక్వల్ టు సమ్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ అని అన్నా కూడా మనకి ఎంప్టీ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో, ఆ తర్వాత మనం దానిలో ఎలిమెంట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇదొక ఎంప్టీ లిస్ట్ అనమాట. అలా కాదు నాకు ఏం ఎలిమెంట్స్ పెట్టాలో ముందుగానే తెలుసు. నేను దాన్ని పెట్టడానికి రెడీగా ఉన్నాను అని అనుకుంటే ఓకే. ఒక నాన్ ఎంప్టీ లిస్ట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, నాన్ ఎంప్టీ లిస్ట్ అంటే ఏంటి? అందులో ఎలిమెంట్స్‌తో పాటు మనం చేసేది. నాన్ ఎంప్టీ లిస్ట్. సో, నాన్ ఎంప్టీ లిస్ట్‌లో ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ డైరెక్ట్‌గా మనం ఏదైతే స్క్వేర్ బ్రాకెట్ ఉందో ఇక్కడే మనం డైరెక్ట్‌గా ఇంకా ఎలిమెంట్స్‌ని ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ 1 ఓకే. లేకపోతే ఐటెమ్ 1, ఐటెమ్ 2 సో, ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డైరెక్ట్‌గా ఇచ్చేస్తాము. ఓకే. సో, నాకు ఇనీషియల్‌గా ఒక లిస్ట్ క్రియేట్ అవ్వాలి. కానీ ఇనీషియల్‌గా నాకు అందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు. తర్వాత యాడ్ చేసుకుంటాననుకుంటే మనం ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటాము. లేదు నాకు ముందు కొన్ని ఎలిమెంట్స్ తెలుసు. వాటిని నేను యాడ్ చేసుకుంటా. తర్వాత కావాలనుకుంటే వాటిని రిమూవ్ ఆర్ యాడ్ చేసుకుంటాను అని అనుకుంటే ఈ విధంగా మనం చేయొచ్చు. అర్థమవుతుందా? సో, ఇది ఇప్పుడు ఎంప్టీ లిస్ట్ కాదు కదా! నాన్ ఎంప్టీ లిస్ట్. ఓకే. సో, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఓకే. సో, ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం దీనికి? సో, మనం కోర్సెస్ ఈక్వల్ టు
కోర్సెస్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు ఐటమ్స్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఎలాగిస్తాం ఐటమ్స్? ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30. సో నాకు ఇప్పటికి 3 వాల్యూస్ తెలుసు. సో 3 వాల్యూస్తో లిస్ట్ క్రియేట్ చెయ్యు, ఎంటీ లిస్ట్ కాదు, ఎలిమెంట్స్తో పాటు నాకు లిస్ట్ క్రియేట్ చెయ్యు అని అనుకుంటే మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఓకే, సో కోర్సెస్ ఈక్వల్ టు 10, 20, 30. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ ఈక్వల్ టు, ఓకే, సో 3.4, 4.5. ఓకే, సో 3.4, 4.5, 5.0. ఓకే, సో లేకపోతే ఏజ్ ఈక్వల్ టు 20, 30, 40. ఓకే, సో ఇలాగా మనం లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ ఈక్వల్ టు ల్యాప్టాప్ ట్యాబ్స్. ఓకే, సో ల్యాప్టాప్ ట్యాబ్స్. ఓకే, సో ఇలాగా మనం ఏ లిస్ట్ కావాలంటే ఆ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేమ్, సమ్ వేరియబుల్ నేమ్, ఆ లిస్ట్కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఆ నేమ్ ఈక్వల్ టు మనము ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవో కామాతో సపరేట్ చేస్తూ, ఓకే, సో మనం ఇచ్చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను స్ట్రింగ్ లిస్టే ఇచ్చాను, ఇంటిజర్ లిస్టే ఇచ్చాను, ఫ్లోటింగ్ పాయింటే ఇచ్చాను. కావాలనుకుంటే కాంబినేషన్ కూడా ఇవ్వచ్చు, ఇది మనం ఆల్రెడీ చెప్పాం. ఓకే, సో ఇంటిజర్, ఫ్లోటింగ్ పాయింట్, స్ట్రింగ్ అన్నీ కలిపి కూడా మనం లిస్ట్లో ఇవ్వచ్చు. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం లిస్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఎస్ అండి, ఎస్ ఎస్. ఓకే, సో కోడ్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. ఓకే, సో మనం స్ట్రింగ్ ఇస్తున్నాము అంటే కంపల్సరీగా కోడ్స్ ఇవ్వాలి, డబల్ కోడ్స్ ఇవ్వాలి. ఓకే, సో లేదు మిగతావన్నిటికీ కూడా మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. బులియన్ అయినా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, లేకపోతే కాంప్లెక్స్ అయినా, లేకపోతే ఇంటీజర్ అయినా, ఏదైనా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. బట్ మనం మిక్సింగ్ ఇచ్చినా, లేకపోతే ఓన్లీ డెడికేటెడ్ లిస్ట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా మనం అక్కడ స్ట్రింగ్ టైప్ వాల్యూ ఇస్తున్నామంటే ఎలిమెంట్ కంపల్సరీగా దానికి డబల్ కోడ్సో సింగిల్ కోడ్సో ఉండాల్సిందే. అర్థమవుతుందా? రైట్. సో ఈ విధంగా మనం లిస్ట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఎంప్టీ లిస్ట్ అయితే ఈ విధంగా 2 ఆప్షన్స్‌లో మనం క్రియేట్ చేస్తాము. లేదు నాన్ ఎంప్టీ లిస్ట్ అయితే మనం ఒకటే సింటాక్స్, ఇంకా డైరెక్ట్‌గా స్క్వేర్ బ్రాకెట్స్‌తో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని మనం క్రియేట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే, రైట్. సో వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి స్ట్రింగ్స్‌కి చూసారా ఇండెక్స్ అన్నది ఉండేది. సేమ్ ఇండెక్సింగ్ మెకానిజమే ఇక్కడ కూడా ఉంటుంది. సో కాబట్టి మనం ఇండెక్సింగ్ అంత కాన్సంట్రేటెడ్‌గా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఏదైతే పాజిటివ్ ఇండెక్సింగ్ ఉంటుందో, ఏదైతే నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుందో, ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్, పాజిటివ్, నెగెటివ్, వాటెవర్, సో ఏవైతే ఇండెక్సింగ్, స్లైసింగ్ అని స్ట్రింగ్స్‌కి చెప్పామో సేమ్ కాన్సెప్ట్స్ దీనికి కూడా అప్లికేబుల్ అవుతాయన్నమాట. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్స్ మనకి లిస్ట్‌కి కూడా అప్లికేబుల్ అవుతాయి. అవి కూడా నేను చేసి చూపిస్తాను. ఓకే, కాకపోతే చెప్తున్నాననమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం ఒక లిస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పి మీతో చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఒకసారి చూద్దామా మనం లిస్ట్ క్రియేట్ చేసి? ఓకే, సో ఫ్రెష్ కాన్సెప్ట్ కాబట్టి ఒక్కసారి నేను ఎగ్జిట్ అయిపోతాను. అయిపోయి ఓకే, సో ఒకసారి యాప్స్ డైరెక్ట్‌గా పైథాన్ ఐడీ తీసుకుంటాను. ఓకే, సో తీసుకొని ప్రతిసారి కమాండ్ ప్రాంప్ట్ నుండే వెళ్తున్నాను కదా, ఇది యూజ్ చేయట్లేదు కంప్లీట్‌గా. ఓకే, ఏదైనా ఒకటే. రైట్. సో లిస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను కోర్సెస్ ఈక్వల్ టు పైథాన్. ఓకే, సో అలాగే జావా, అలాగే జావా స్క్రిప్ట్. ఓకే, సో మనం ఒక లిస్ట్‌ని క్రియేట్ చేసాము. ఓకే, సో ఈ విధంగా మనం లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. సో చేసిన తర్వాత ఇంకా ఇండెక్స్ అన్నది కామన్ అండి. ఒక ఇండెక్స్ అన్నది కామన్ అనమాట. సో ఈ ఇండెక్స్ నుండి మనం ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్‌ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. సో జస్ట్ మనము ప్రింట్ చేసి చూద్దాం. యాజ్ యూజువల్ అన్ని వేరియబుల్స్‌కి చూసినట్టే కోర్సెస్‌ని ప్రింట్ చేద్దాము. దీని తాలూకా డేటా టైప్ ఏం చూపిస్తదో అది కూడా చూద్దాం. ఓకే, సో టైప్ ఆఫ్, అలాగే దీని తాలూకా ఐడీ కూడా ఏం చూపిస్తదో చూద్దాం.
ఐడి కూడా ఏం చూపిస్తుందో చూద్దాం. ఓకే, రైట్. సో మనకి లిస్ట్ ఈ విధంగా రావడం జరిగింది. ఓకే, సో ఇది లిస్ట్ అంట. అండ్ క్లాస్ వచ్చి ఏ డేటా టైప్ ఇది? లిస్ట్ టైప్కి చెందినటువంటిది అని చెప్తోంది. అండ్ దీని తాలూకా మెమరీ అడ్రస్ కూడా మనకి రావడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఇక మనము ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదైతే మనం ఆల్రెడీ చూసాం కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్. ఓకే, సో మార్క్స్ అని ఇంకొక లిస్ట్ నేను క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 49, 48, ఓకే, సో 44, 46, 47, 48, ఓకే, అలాగే 35, 39, ఓకే, అండ్ 50. ఓకే, సో ఇలాగా ఒక లిస్ట్ని నేను క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ఈ లిస్ట్ మీద మనం రకరకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ మీద మనం రకరకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటున్నాను నేను సేమ్ లిస్ట్ని. ఓకే, సో సేమ్ లిస్ట్ని తీసుకొని మనం ఏదైతే 0 నుండి స్టార్ట్ అవుతుంది అలాగే -1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంకా దాన్ని మనం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇండెక్సింగ్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకే, ఇండెక్సింగ్తోనే మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో 0, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ 8. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే -1 నుండి స్టార్ట్ అవుతుంది. -2, -3, -4, -5, -6, 7, -8 అండ్ -9. ఓకే, సో ఎలిమెంట్ని మనం రిట్రీవ్ చేసేటప్పుడు ఇంకా మనం ఎలా కావాలంటే అలా రిట్రీవ్ చేయొచ్చు ఇండెక్స్తో సేమ్ అనమాట. ఓకే, సో ప్రింట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అంటాను. ఓకే, మార్క్స్ ఆఫ్ 6 అంటాను. సో మార్క్స్ ఆఫ్ 6 అనగానే మనకి ఎంత వచ్చింది? 35 వచ్చింది. సో 35 సరిపోయింది కదా. ఓకే, సో అండ్ మార్క్స్ ఆఫ్ మైనస్ -8 అంటాను. ఓకే, సో -8 అనగానే 48 అనేది వచ్చింది. ఓకే, సో ఇండెక్సింగ్ ఏదైతే ఇండెక్సింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నామో ఇంకా అవన్నీ కూడా కామన్ అనమాట. ఓకే, అలాగే మనకి స్లైసింగ్. సో స్లైసింగ్ కాన్సెప్ట్స్ కూడా కామన్ అనమాట. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 నుండి నాకు 5 వరకు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను అడిగాను అనుకోండి. సో 4 రాదు కదా, 1, 2, 3, 4 వస్తుంది. ఓకే, సో 1, 2, 3, 4 పొజిషన్స్లో ఏవైతే ఉన్నాయో 48, 44, 46, 47 వాటిని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇదంతా మనకు తెలిసిందే కదా. ఏదైతే మనము స్ట్రింగ్స్లో నేర్చుకున్నామో సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో నాకు ఇప్పుడు రివర్స్ ఆఫ్ ది లిస్ట్ కావాలంటే ఏం చేస్తే సరిపోతుంది? రివర్స్ ఆఫ్ ది లిస్ట్ కావాలంటే ఏం చేస్తే సరిపోతుంది? ఎస్టర్డే స్ట్రింగ్ రివర్స్ కావాలంటే ఏం చేసాం? ఒకసారి రీకాల్. నాకు ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఏ లిస్ట్ కావాలి. రివర్స్ ఆఫ్ ఏ లిస్ట్ కావాలి. సెమికాలన్ -1 సార్. ఎస్ అండి, ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మనము ఏదైతే స్టెప్ ఉందో స్టెప్ యూజ్ చేస్తాం. ఓకే, స్టార్టింగ్ బిగినింగ్ పాయింట్ ఇవ్వము, ఎండింగ్ పాయింట్ ఇవ్వము, -1 అంటాము. అనగానే ఆటోమేటిక్గా రివర్స్ ఆఫ్ లిస్ట్ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఏదైతే మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నేర్చుకున్నామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో మొత్తానికి ఈ విధంగా మనం లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఒక లిస్ట్ని క్రియేట్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు దీంట్లోకి నేను ఎలిమెంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి? ఓకే, లేకపోతే ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసేయాలంటే ఎలా రిమూవ్ చేసేయాలి? ఓకే, అలాగే నాకు ఒక పర్టిక్యులర్ ఎలిమెంటు ఎన్నిసార్లు వచ్చిందో కావాలి అంటే ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 48 ఎన్నిసార్లు వచ్చింది? ఓకే, 48 ఎన్నిసార్లు వచ్చింది? లేకపోతే 35 అనేది ఎక్కడ ఉంది? ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? ఓకే, లేకపోతే నాకు ఈ ఎలిమెంట్ వద్దు, ఇది రీప్లేస్ చేసేయి, ఈ ఎలిమెంట్ వద్దు, దీన్ని రిమూవ్ చేసేయి అని చెప్పి ఇలా మనం రకరకాల ఆపరేషన్స్ని లిస్ట్ మీద పెర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో వాటన్నిటి కోసం కూడా మనకి పైథాన్ అన్నది ఆల్రెడీ ఫంక్షన్స్ని క్రియేట్ చేసి పెట్టింది. వాటిని మనం ఏమంటాం? ఆల్రెడీ క్రియేటెడ్ ఫంక్షన్స్ అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఆల్రెడీ డిఫైన్డ్. ఓకే, సో ఆల్రెడీ లిస్ట్ అనే కాన్సెప్ట్తో పాటే మనకి
దాని మీద రకరకాల ఆపరేషన్స్ ఏమేమి అవసరం పడతాయో వాటికి తగ్గట్టుగా మనకి క్లియర్‌గా అన్ని ఫంక్షన్స్‌ని కూడా ముందుగానే మనకి పైథాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో, అవన్నీ కూడా మనం వెరీ క్లియర్‌గా ఈ క్లాస్‌లో నేర్చుకోబోతున్నాము. ఓకేనా? సో, ఈ క్లాస్‌లో అంటే ఈరోజు కావచ్చు, లేకపోతే నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్‌లో కావచ్చు. సో, మొత్తానికి మనం లిస్ట్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనేది మీకు అర్థమైంది కదా! ఓకే. సో, మనం ఇలా క్రియేట్ చేయొచ్చు. సో, క్రియేట్ చేసిన తర్వాత అది ఒక ఎంప్టీ లిస్ట్ కావాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది కూడా చెప్తాను. ఓకే. అలాగే ప్రింట్ లెంత్ ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూద్దామా? లెంత్ ఆఫ్ మార్క్స్. లెంత్ ఆఫ్ మార్క్స్ అంటాను. యెస్టర్‌డే మనం స్ట్రింగ్ లెంత్ చూసినట్టే ఇక్కడ లెంత్ ఆఫ్ మార్క్స్ వర్క్ అవుతుందా లేదా? లెంత్ ఆఫ్ మార్క్స్ ఈస్ 9. ఓకే. సో, లెంత్ ఫంక్షన్ ఈస్ వర్కింగ్. ఓకే. సో, టోటల్ 9 ఎలిమెంట్సే కదా! 0-8 మనకి ఇండెక్స్. ఓకే. అంటే ఎన్ని ఎలిమెంట్స్? టోటల్ 9 ఎలిమెంట్స్. ఓకే. సో, లెంత్ అనేది మనకి వర్క్ అవుతోంది. ఓకే. ఫైన్. సో, ఇంకా మనం చూడాల్సిందేముంది? ఒక లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఇంకా దీనికి ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాము? ఇదంతా కూడా మనం క్లియర్‌గా చూద్దామండి. ఓకే. సో, దానికోసమే నేనేం చెప్తున్నాను, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకొని మనం మనం రకరకాల ఆపరేషన్స్‌ని వీటి మీద పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో, దీన్ని రిమూవ్ చేస్తాను. సో, చేస్తే ఈ ఇండెక్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే. రైట్. సో, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైతే లిస్ట్ మీద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయో ఓకే. సో, లిస్ట్ మీద ఏవైతే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయో, ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమేముంటాయి అనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తాను ఈ క్లాస్‌లో. ఓకే. సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా దీన్ని క్లియర్‌గా ప్రతి దాని గురించి కూడా నేర్చుకుందాం. ఓకే. సో, అసలు ఎటువంటివి ఉంటాయంటే ఒకటి మనం ఆల్రెడీ చూసాం లెంత్ అనేది. లెంత్ అనేది కామన్. ఓకే. సో, అలా కాకుండా మనకి అపెండ్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే. సో, అపెండ్ అనేది ఎందుకు తెలుసా? అపెండ్ అనేది ఎందుకు తెలుసా? ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది. ఓకే. ఒక ఎంప్టీ లిస్ట్ అవ్వని, లేకపోతే ఆల్రెడీ ఉన్న లిస్ట్ అవ్వని, ఇంకా దాంట్లోకి కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఉన్న లిస్ట్‌లోకి మనం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి అంటే అపెండ్ అనమాట. ఎక్కడ యాడ్ అవుతుందో తెలుసా? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. అదే కొత్త లిస్ట్ అయితే, న్యూ లిస్ట్ అయితే, ఎంప్టీ లిస్ట్ అయితే స్టార్టింగ్ పొజిషన్‌లో యాడ్ అయిపోతుంది. ఎందుకు అందులో ఏమి లేవు కాబట్టి. ఆల్రెడీ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అపెండ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే కొత్త ఎలిమెంట్ ఇచ్చామో వాటిని లాస్ట్‌లో తీసుకువెళ్ళి యాడ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో, అలాగా అపెండ్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే. అలాగే క్లియర్. క్లియర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఒకేసారి రిమూవ్ చేసి పడేస్తుందన్నమాట. ఓకే. సో, అలాగా క్లియర్ అనేది ఉంది. అలాగే కాపీ. కాపీ అన్నది ఏంటంటే మనకి సేమ్ లిస్ట్‌ని ఒక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేస్తుందనమాట. సేమ్ లిస్ట్‌ని ఒక డూప్లికేట్ కాపీ క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం ఇంకొక వేరియబుల్‌కి మార్క్స్ 1 ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం అసైన్ చేసుకొని అది మళ్ళీ సెపరేట్‌గా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, చూడండి మనం జనరల్‌గా ఒక ఇంపార్టెంట్ ఫైల్ ఉందనుకోండి. ఓకే. మోడిఫికేషన్స్ చేయాలనుకుంటే ఏం చేస్తాము? దాన్ని వేరే ఫోల్డర్‌లో డూప్లికేట్ మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకన్నా మంచిది మనకి మోడిఫికేషన్స్‌లో ఇంపార్టెంట్‌వి ఏమైనా మోడిఫై అయిపోవచ్చు అని చెప్పి అలా మనం సెపరేట్ కాపీ మెయింటైన్ చేసుకొని, ఇంకా ఒక కాపీ మీద వర్క్ చేస్తాము. ఇంకొక కాపీ మనకు ఒరిజినల్ అలాగే ఉంటుంది. అలాగా మనం డూప్లికేట్ కాపీ క్రియేట్ చేసుకొని, దాని మీద వర్క్ చేసుకోవాలనుకుంటే, మనకి కాపీ అనేది ఉంటుంది. సో, లిస్ట్ కాపీ అనేది క్రియేట్ చేస్తుందది. ఓకే. అలాగే కౌంట్ అనేది ఏం చేస్తుందంటే, ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఇందాక నేను చెప్పాను కదా! 48 ఈ లిస్ట్‌లో ఎన్ని సార్లొచ్చింది. ఓకే. సో, ఏదో డూప్లికేట్ ఎలిమెంట్ వచ్చింది కదా అని చెప్పి, ఇది ఒకసారే చూపించడము, రెండోసారొచ్చింది అది ఇగ్నోర్ చేసేయడము ఉండదు. ఓకే. సో, దాని దృష్టిలో ప్రతీదీ ఒక ఎలిమెంటే. సో, 48 రెండోసారి ఇచ్చినా అది మనం స్టోర్ చేయమన్నాం కాబట్టి చేస్తదనమాట. ఓకే. సో, కాబట్టి డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని కూడా చేస్తది కాబట్టి, ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని మనం ఇచ్చి, ఇది ఎన్ని సార్లొచ్చింది అననేది కూడా మనం అడగాలి అంటే, కౌంట్ అనేది మనకి యూజ్ అవుతుందండి. ఓకే. సో, అలాగే
ఒక్క నిమిషం. యాహ్! సో, అలాగే మనకి ఎక్స్టెండ్ అనేది ఉంటుంది. సో, ఎక్స్టెండ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక లిస్ట్‌కి చివరన ఇంకొక లిస్ట్‌ని తీసుకొచ్చి మనం యాడ్ చేయొచ్చనమాట. ఓకే. ఒక లిస్ట్‌కి చివరన ఇంకొక లిస్ట్‌ని తీసుకొచ్చి యాడ్ చేయడం. ఓకే. సో, అపెండ్‌కి దగ్గరగానే ఉందని మీకు అనిపిస్తది. 2 కూడా చివర్లో యాడ్ చేస్తున్నాయి కాబట్టి దగ్గరగానే ఉన్నాయనిపిస్తది. ప్రాక్టికల్‌గా చూసినప్పుడు నేను క్లియర్‌గా వాటి తాలూకా డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను. ఓకే. అలాగే ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ ఎక్కడుందో మనం అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఆఫ్ 35 అన్నామనుకోండి, మనకదేమవుతుంది 6 అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఉందా లేదా? ఉంటే ఎక్కడుంది? అనేది మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే. సో, అలాగే ఇన్సర్ట్. సో, ఇన్సర్ట్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఒక పొజిషన్ ఇచ్చి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ పొజిషన్ దగ్గర 44 ఉంది కదా! సో, నాకు సెకండ్ పొజిషన్ దగ్గర 49 అనే ఒక ఎలిమెంట్‌ని ఇన్సర్ట్ చేయాలి ఈ పొజిషన్ దగ్గర అనగానే, ఇంక వీటన్నిటిని పక్కకి మూవ్ చేసేసి, ఈ పొజిషన్‌ని ఖాళీ చేసి, ఇక్కడ మనకి 49ని ఇన్సర్ట్ చేయడం. ఓకే. సో, మనకి నచ్చిన పొజిషను, నచ్చిన ఎలిమెంటు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఆఫ్ 2, 49 అన్నానంటే సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న ఎలిమెంట్స్ అన్నిటిని నెక్స్ట్ పొజిషన్స్‌లోకి మూవ్ చేసి, అక్కడ ఖాళీ చేసి, అక్కడ మనకి ఇన్సర్ట్ చేస్తుందనమాట. ఓకే. సో, అది ఇన్సర్ట్ అంటే. ఓకే. అలాగే పాప్. సో, పాప్ అంటే ఏం చేస్తుంది? మనం ఏదైతే ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేయమంటామో, ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తుందనమాట. ఒక ఎలిమెంట్ ఇచ్చి దీన్ని పాప్ అంటాం. సో, పాప్ ఆఫ్ 39 అంటాం. సో, 39 ఇంకా లిస్ట్ నుండి రిమూవ్ చేసేస్తుంది. అదే క్లియర్ అయితే మొత్తం అన్నిటిని రిమూవ్ చేసి పడేస్తుందనమాట. అర్థమవుతుందా? సో, అలాగే మనం రిమూవ్. ఓకే. సో, చెప్పాను కదా! రిమూవ్. సో, రిమూవ్ కూడా మనకి ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఏదైతే ఇస్తామో ఓకే. ఆ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసి పడేస్తుంది. అయితే పాప్‌కిని, రిమూవ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, రిమూవ్ అంటే మనం ఎలిమెంట్ నేమ్ ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 39 అంటాం. రిమూవ్ ఆఫ్ 39 అంటాం. అంటే ఆ ఎలిమెంట్ రిమూవ్ అవుద్ది. అదే పాప్ అనేది ఏం చేస్తామంటే, పాప్ దగ్గర ఎలిమెంట్ నేమ్ ఇవ్వమనమాట. ఇక్కడ పొజిషన్ ఇస్తాం ఇక్కడ. ఓకే. సో, పాప్ ఆఫ్ 3 అంటాం. పాప్ ఆఫ్ 3 అంటాం. అంటే ఏంటి? థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్‌ని తీసేయని ఓకే. నేను ప్రాక్టికల్‌గా చెప్పినప్పుడు చెప్తాను. మీకు జస్ట్ చెప్తున్నాను. ఓకే. సార్ పాప్ అన్నా, రిమూవ్ అన్నా మనం ఇచ్చే ఎలిమెంట్‌ని రిమూవ్ అవుతదంటున్నారు. మరి పాప్‌కి, రిమూవ్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, పాప్ ఇచ్చేటప్పుడు మనం పొజిషన్ ఇస్తామనమాట. సో, పాప్ ఆఫ్ 8 అన్నానంటే, 8థ్ పొజిషన్ దగ్గర ఉన్నది రిమూవ్ చేయాలి. అదే రిమూవ్ ఆఫ్ అనేది ఏంటంటే, రిమూవ్ ఆఫ్‌లో ఆ ఎలిమెంట్ నేమ్ ఇస్తాం. పొజిషన్ ఇవ్వం. రిమూవ్ ఆఫ్ 50 అంటాం. రిమూవ్ ఆఫ్ ల్యాప్‌టాప్ అంటాం. ఓకే. అలాగా మనం ఎలిమెంట్ నేమ్ ఇస్తాము రిమూవ్‌లో. పొజిషన్ నంబర్ ఇస్తాము పాప్‌లో. ఓకే. అండ్ అలాగే రివర్స్. ఓకే. సో, మనకి రివర్స్‌కి మనం స్లైసింగ్‌తో రివర్స్ చేయడం చూసాం కదా! సో, స్లైసింగ్‌తో చేయడం కాకుండా మనం రివర్స్ ఫంక్షన్ అనేది ఉంది. దాంతో కూడా మనం రివర్స్ చేయొచ్చు. ఇదే మనకి జనరల్‌గా ఇంటర్వ్యూలో టెక్నికల్ ఇంటర్వ్యూలో రివర్స్ ఫంక్షన్ వాడకుండా లిస్ట్ ఎలిమెంట్స్‌ని రివర్స్ చేయడానికి కోడ్ రాయు అని అడుగుతారు. వెంటనే మనకి స్లైసింగ్‌ది మనం చూసింది మనకి ఆలోచన రావాలి. ఓకే. సో, ఏదైతే బిగిన్ ఇవ్వకుండా, ఎండ్ ఇవ్వకుండా -1 ఇవ్వాలి. కోలన్ -1 ఇస్తే మనకి స్లైసింగ్ యూజ్ చేస్తే రివర్స్ వచ్చేస్తుంది. ఓకే. సో, వితౌట్ యూజింగ్ రివర్స్ ఫంక్షన్ నువ్వు లిస్ట్ రివర్స్ ప్రింట్ చెయ్యు అని చెప్పి అడిగితే మనం స్పాట్‌లో రాసినట్టుగా ఉండాలనమాట. ఓకే. అండ్ సార్ట్. సో, సార్ట్ అనేది ఏంటంటే మనకి ఎలిమెంట్స్‌ని ఒక ఆర్డర్‌లో సార్ట్ చేయటానికి ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, అందులో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఆల్ఫాబెటికల్‌లో మనకి సార్ట్ అవుతాయి. ఆ విధంగా మనకి సార్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో, ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సరిపోతాయన్నమాట. ఒక లిస్ట్ మీద మనం ఎటువంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా వాటన్నిటిని కూడా మనం పెర్ఫార్మ్ చేయగలం. సో, ఇందాక నవీన్ గారు అడిగినప్పుడు నేను చెప్పాను కదా! ఒక డేటాబేస్ నుండి డేటాని ముందు మనం లిస్ట్‌లోకి తెచ్చుకుంటాము.
తెచ్చుకొని వాటి మీద రకరకాల ఆపరేషన్స్ చేస్తాము. సో, వాటన్నిటికి ఈ ఫంక్షన్స్ మనకి యూజ్ అవుతాయి. ఇంకా అదంతా చేసిన తర్వాత ఆ అప్డేటెడ్ డేటా తిరిగి డేటాబేస్‌లోకి పంపించేస్తే అది అప్డేట్ అయిపోతుందనమాట. ఓకే. సో, ఆ విధంగా మనం ఈ లిస్ట్స్ మీద వర్క్ చేస్తాము. వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఇందులో ప్రతి ఫంక్షన్ మీద కూడా మనకి క్లియర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. ఒక ఎంప్టీ లిస్ట్ ముందు క్రియేట్ చేసి దానిలో అపెండ్ చేయాలన్నా, ఎలిమెంట్స్‌ని యాడ్ చేయాలన్నా, లేదు ఆల్రెడీ ఉన్న లిస్ట్ క్రియేట్ చేసి దానిలోకి ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా మనకి ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా వీటి గురించి ప్రతీదీ కూడా క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తో పాటు ప్రాక్టికల్‌గానే చూద్దాం. అండ్ ప్రతీదీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇదైతే మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఓకేనా? సో, మనకి రేపటి క్లాస్‌కైతే లిస్ట్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ లిస్ట్స్, టపుల్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఓకే. సో, టపుల్స్ కూడా కంప్లీట్ చేయడానికే మనం ప్రయత్నిద్దాం. సో, లిస్ట్స్ అండ్ టపుల్స్ కంప్లీట్ అయిపోతే వీటి మీద ఎంతవరకు మీరు ఈ 2 వీక్స్‌లో ఏం జరిగిందో అదంతా కూడా కమింగ్ సాటర్‌డే అండ్ సండే మీరు ప్రాక్టీస్ చేయడానికి, అలాగే నేను కూడా నోట్స్ అప్డేట్ చేసుకోవడానికి మన ఇద్దరికీ కూడా టైం ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో, ఇది ఫ్రెండ్స్. ఓకే. సో, రేపటి క్లాస్‌లో మనము ఇంకా ప్రతి ఫంక్షన్‌ని కూడా వెరీ క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. సో, వెరీ క్లియర్‌గా మాట్లాడదాం. ఓకే. సో, యాజ్ యూజువల్ రేపటి క్లాస్ 8:00 ఉంటుంది. ఓకే. సో, రేపటి క్లాస్‌లో మనం లిస్ట్స్‌ని కంటిన్యూ చేద్దాం. ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది. ఓకే. ఇక్కడ నుండే మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో, రైట్ ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్ టుమారోస్ క్లాస్‌లో మళ్ళీ మనం కలుసుకుందామండి. యాహ్! ఓకే అండి. బాయ్ అండి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. లేకపోతే రేపు మన క్లాస్ స్టార్టింగ్‌లోనైనా అడగండి. నో ప్రాబ్లమ్. ఓకే. మనం దాన్ని సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్దాం. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి.